హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, రీసెంట్గా మీకు 64th వరకు కంప్లీట్ చేశాను కదండి ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్ నుంచి. సో ఇందాక ఏదో సడన్ వర్క్ చాపేశాను. నెక్స్ట్ 65th ఏంటంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ NH4NO3 ఈ క్వశ్చన్ అనుకుంటాం, మేబీ లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే మనకి NH4NO3 అని ఒక కెమికల్ ఫార్ములా ఇచ్చారు. ఇందులో మనకి ఏం అడుగుతున్నారంటే నైట్రోజన్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంది అని అడుగుతున్నాడు. ఏదైనా ఒక కెమికల్ ఫార్ములా ఇచ్చి అందులో ఏదైనా అడగొచ్చు. ఇప్పుడు ఇందులో మనకి నైట్రోజన్ ఉంది అండ్ హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, మనకి ఏదైనా అడగొచ్చు అందులో. ఇప్పుడు మనకి నైట్రోజన్ అడిగాడు కాబట్టి వాడు ఏం అడిగాడో దాని అటామిక్ మాస్ని న్యూమరేటర్లో అడగాలి, వేయాలి. అంటే ఇక్కడ మనకి నైట్రోజన్ అడిగాడు. నైట్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత అండి? 1 అటామిక్ అంటే నైట్రోజన్ యొక్క ఓన్లీ 1 ఆటమ్ మాస్ ఎంత అంటే మనకి 14 కదా. ఓన్లీ 1 ఆటమ్ మాస్ 14. అలాంటి మనకి ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ? వాడు నైట్రోజన్స్ అడిగాడు. ఎన్ని నైట్రోజన్స్ ఉంటే అన్నీ వేయాలి. ఒక్క నైట్రోజన్కి అయితే 14 దాని ఆటమ్ మాస్. అదే 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × 14 ఎంత అవుతుంది మనకి? న్యూమరేటర్లో 28 వేయాలండి. అదే మీకు ఆక్సిజన్ అడిగాడు అనుకోండి, ఓన్లీ 1 ఆక్సిజన్ ఆటమ్ మీకు 16 కదా. అలాంటిది ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు న్యూమరేటర్లో ఎంత వేయాలంటే 3 × 16 48 న్యూమరేటర్లో వేయాలి. మనకి ఇక్కడ ఆప్షన్ అడగలేదు కాబట్టి ఇది నో నీట్ మనకి. సో మనకి నైట్రోజన్స్ అడిగాడు. సో 1 నైట్రోజన్ ఆటమ్ మాస్ ఎంత అంటే 14 కాబట్టి ఇక్కడ 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × 14 28 అవుతుంది. అది న్యూమరేటర్లో వేయాలి. అంటే అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్ అనమాట. వాడు ఏ కెమికల్ ఫార్ములా ఇచ్చాడో అందులో. అండ్ డినామినేటర్లో ఏం వేయాలి అంటే టోటల్ మాలిక్యులర్ మాస్ అంటే మీకు ఎలా వస్తుంది? నైట్రోజన్ ఎంత, హైడ్రోజన్ ఎంత, మళ్ళీ నైట్రోజన్ ఎంత, మళ్ళీ ఆక్సిజన్ ఎంత, ఇది మొత్తం సమ్ చేస్తే మీకు టోటల్ మాలిక్యులర్ మాస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎలా సమ్ చేస్తాము? మనకి నైట్రోజన్ ఎంతమ్మా? 1 నైట్రోజన్ ఆటమ్ మాస్ అనేది మనకి 14 కదా. సో డినామినేటర్లో 14 వేస్తాం. ప్లస్ ఇంకో హైడ్రోజన్ ఉంది కదా, ఓన్లీ 1 హైడ్రోజన్ ఆటమ్ మాస్ మనకి 4. అలాంటి 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4 × 1 4 కదా, 4. అండ్ ప్లస్ మళ్ళీ నైట్రోజన్ ఎంత మనకి 14. ప్లస్ ఇంకా ఎంత ఉంది మనకి? ఆక్సిజన్, అది O3 కాదండి, ఆక్సిజన్కి మనకి ఎంత? ఒక్కదానికి 16, 3 ఉన్నాయి కాబట్టి 3 × 16 48. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు డినామినేటర్లో ఎంత వస్తుందంటే 80 వస్తుందండి. సో ఇందు మనకి పర్సంటేజ్లో అడుగుతున్నాడు కాబట్టి × 100 వేస్తాం. సో మీకు ఇక్కడ అర్థమైంది కదా, న్యూమరేటర్లో 28 వచ్చింది, డినామినేటర్లో 80 వచ్చింది. సో డైరెక్ట్గా వేస్తున్నా 28/80 × 100. పర్సంటేజ్లో అడిగాడు కాబట్టి × 100 చేస్తాం. ఇది మీకు క్యాన్సిలేషన్ చేస్తే వచ్చేస్తుందండి. మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటారు. ఇంకా వేసుకుంటే మీకు ఎంత వస్తుందంటే 35% అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ. అర్థమైందండి ఎలా చేసాం మనం ఇది? ఏ కెమికల్ ఫార్ములా ఇచ్చాడో అందులో వాడు దేని గురించి అడుగుతున్నాడు. ఇక్కడ నైట్రోజన్ అడిగాడు, దేని అడిగాడు? దాని ఆటమ్ మాస్ అనే న్యూమరేటర్లో వేసి టోటల్ మాలిక్యులర్ మాస్ని డినామినేటర్లో వేసి × 100 చేస్తారు. ఇక్కడ మీకు నైట్రోజన్ అడిగాడు, ఓన్లీ 1 నైట్రోజన్ ఆటమ్ మాస్ ఎంత అంటే 14. అలాంటి 2 నైట్రోజన్స్ ఉన్నాయి కదండి. ఎన్ని ఉన్నాయి అబ్జర్వ్ చేయండి? 2 ఉన్నాయి. 3 ఉంటే 3 × 14, 2 ఉన్నాయి కాబట్టి 2 × 14 28 అనేది న్యూమరేటర్లో వేస్తారు. అండ్ డినామినేటర్లో ఎంత వేస్తామంటే మనం ప్రతిదాన్ని టోటల్ మాలిక్యులర్ మాస్ వేయాలి. ఇక్కడ నైట్రోజన్ది 14 కదా, ఇక్కడ ఇంకో నైట్రోజన్ ఉంది 14 + 14 డైరెక్ట్గా వేస్తాను నేను ఇక్కడ 28 అని. ప్లస్ ఇంకా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఆక్సిజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓన్లీ 1 హైడ్రోజన్ మాస్ అయితే మనకి 1 యూనిట్ కదా. అలాంటి 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4 యూనిట్స్. ప్లస్ ఆక్సిజన్ ఒక్కదానికి 16, 3 ఉన్నాయి కాబట్టి 48. ఇది టోటల్గా సమ్ చేస్తే మీకు 100 వస్తుంది. సో 80 వస్తుంది. 28/80 × 100 చేస్తే మీకు క్యాన్సిలేషన్ చేస్తే మీకు వచ్చేస్తుందండి. సో ఏదో మనకి ఆన్సర్ ఎంత వస్తే అంత మీకు. సో నెక్స్ట్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ 66 చూడండి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్? సేమ్ ఇలానే మీరు ఇప్పుడు ట్రై చేయండి. ఇది మీరు మేబీ హోంవర్క్ అనుకోండి. జస్ట్ మీకు జస్ట్ నార్మల్గా చెప్తాను. ఇక్కడ CO2లో కార్బన్ యొక్క పర్సంటేజ్ అడిగాడు. సో కార్బన్ యొక్క ఆటామిక్ మాస్ అనేది పైన వేసుకుంటాం న్యూమరేటర్లో. డినామినేటర్లో ఏం వేస్తాము? టోటల్ మాలిక్యులర్ మాస్. సపోజ్ ఇక్కడ మనకు కార్బన్ అడిగాడు. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 కార్బన్ ఉంది. 1 కార్బన్ అంటే దాని యొక్క ఓన్లీ 1 కార్బన్ ఆటమ్ మాస్ ఎంత అంటే మనకి 12 అండి. అలాంటి 2 కార్బన్స్ ఉంటే 2 × 12 24 వేస్తారు. 3 కార్బన్స్ ఉంటే 3 × 12 36 వేస్తారు. ఇక్కడ ఓన్లీ 1 కార్బన్ ఉంది కాబట్టి ఓన్లీ 1 కార్బన్ మాస్ ఎంత అంటే ఆటమ్ మాస్ ఎంత అంటే 12. బై డినామినేటర్లో ఏం వేయాలి? ఓవరాల్ మాలిక్యులర్ మాస్ కదా. ఓవరాల్ అంటే మనకి ఎంత అవుతుంది? Cది 12 అవుతుంది. ప్లస్ ఆక్సిజన్ ఎంతమ్మా మనకి? ఆక్సిజన్ ఒక్కదానికి 16. రెండింటికి వేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 32 కదా. ఒక్కదానికి ఆక్సిజన్కి 16, రెండింటికి అయితే 32. ఇక్కడ మీకు డినామినేటర్లో 44 వస్తుంది కదా. సో 12/44 × 100 చేస్తే మీకు అది వచ్చేస్తుందండి ఆన్సర్. మేబీ అర్థమైంది అనుకుంటే ఇది మీరు ట్రై చేయండి. ఇంకా
ఓకేనండి. అంటే మీకు ఏది అడుగుతున్నాడో కెమికల్ ఫార్ములాలో దేన్ని అడుగుతున్నాడో కార్బన్ అడిగాడు కాబట్టి కార్బన్ యొక్క ఆటం మాస్ ఎన్ని కార్బన్స్ ఉన్నా అన్ని యాడ్ చేసి న్యూమరేటర్లో వేస్తారు. డినామినేటర్లో టోటల్ మాలిక్యులర్ మాస్ వేస్తారు. ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 67 కూడా అంతే. ద పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ప్రెజెంట్ ఇన్ H2O. ఇక్కడ కూడా అంతే అండి. పర్సెంటేజ్ అడుగుతున్నాడు. దేనిది అడుగుతున్నాడు? హైడ్రోజన్ అడుగుతున్నాడు. ఎందులో అడుగుతున్నాడు? వాటర్ మాలిక్యూల్లో అడుగుతున్నాడు. సేమ్ అలానే మనకి పైన హైడ్రోజన్ వేయాలి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. న్యూమరేటర్లో హైడ్రోజన్స్ వేస్తారు. ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే అన్ని వేస్తారు. ఒక్కొక్క హైడ్రోజన్ది మనకి ఎంత 1 కాబట్టి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 అవుతుంది. అలానే టోటల్ మాలిక్యులర్ మాస్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ డినామినేటర్ టోటల్ మాలిక్యులర్ మాస్ వేయాలి కదా. H2O అంటే ఒక హైడ్రోజన్కి 1 ఉంటుంది కాబట్టి 2 హైడ్రోజన్స్ కాబట్టి 2 ఉంటుంది. ప్లస్ ఇంకా ఆక్సిజన్కి ఎంత మళ్ళీ మనకి ఒకదానికి 16 కదండి. అప్పుడు మనకి ఎంత అవుతుంది ఇక్కడ 2/18 అవుతుంది. 2/18 × 100 కదా. 2/18 × 100 అంటే 1/9. 1/9 × 100 అంటే 11.11 వస్తుంది. సో ఆప్షన్ బి. సో ఇలా మీరు ట్రై చేస్తే వస్తాయండి ప్రాబ్లమ్స్ అనేవి. నెక్స్ట్ ఇది మీరు ట్రై చేయండి. జస్ట్ నేను ఫాస్ట్గా చెప్పాను ఎందుకంటే ఒకటే బేస్ కాబట్టి 3 ప్రాబ్లమ్స్. ఫస్ట్ మీరు అర్థం చేసుకుంటే సెకండ్ థర్డ్ ఈజీగా వస్తుంది. సో 68 డాష్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మెటర్ దట్ హ్యాస్ ఫ్రీ ఎగ్జిస్టెన్స్. చూడండి, ఫ్రీగా ఎగ్జిస్ట్ అయ్యేది మీకు ఆటమ్ అనేది అయితే మీకు ఫ్రీగా ఎగ్జిస్ట్ కాదు, కానీ మాలిక్యూల్ అనేది ఫ్రీగా ఎగ్జిస్ట్ అవుతుందని నేను చెప్పాను. ఇక్కడ ఆటమ్ అనుకోవద్దు మీరు. స్మాలెస్ట్ పార్టికల్ అంటే మీరు ఏమంటే ఫాస్ట్గా స్మాలెస్ట్ పార్టికల్ అన్నాడు కదా అని చెప్పి మీరు ఆటమ్ పెట్టేస్తారు. ఆటమ్ పెట్టకండి. ఇక్కడ ఆటమ్ అనేది అయితే మీకు ఫ్రీగా ఎగ్జిస్టెన్స్లో ఉండదు. ఆటమ్ అనేది ఆటం కలిపి వస్తుంది. 2 ఆటమ్స్ అయినా 3 ఆటమ్స్ అయినా 4 ఆటమ్స్ అయినా అది కాంబినేషన్తో వస్తుంది. అది మీకు నార్మల్గా ఫ్రీగా అయితే మీకు అది ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. మాలిక్యూల్స్ అయితే మీకు ఫ్రీగా అక్కడ ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. కాబట్టి స్మాలెస్ట్ పార్టికల్ అనేది మీకు ఫ్రీగా ఎగ్జిస్టెన్స్లో ఉండేదైతే మాలిక్యూల్స్ అవుతాయి. ఫ్రీ ఎగ్జిస్టెన్స్ కాదు అంటే అది ఆటమ్ అవుతుంది. సో ఆప్షన్ ఇక్కడ ఏంటంటే మనకి డి అండి. నెక్స్ట్ 69 ఏంటంటే వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ 5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అని అడుగుతున్నాడు. ఇక్కడ 5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాటర్ ఫార్ములా ఏంటి? H2O కదా. వాటర్ అంటే H2O. ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాలిక్యులేట్ చేయండి. 5 మాలిక్యూల్స్ కోసం పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు H2Oకి ఎంత వస్తుంది? నార్మల్గా మాలిక్యులర్ మాస్ ఫర్ H2O ఓన్లీ మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. 5 మాలిక్యూల్స్ కోసం తర్వాత చూద్దాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి? H2O అంటే మనకి ఏంటమ్మా 1 హైడ్రోజన్ యొక్క ఆటమ్ మాస్ 1 6. అదే ఆక్సిజన్కి అయితే 1 ఆక్సిజన్ యొక్క ఆటమ్ మాస్ 16. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 + 16 ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 18 యూనిట్స్ వచ్చాయి కదా. ఇది నార్మల్గా వాటర్ మాలిక్యూల్ యొక్క నార్మల్ మాస్ అనేది మనకి 18 యూనిట్స్ వచ్చింది ఓవరాల్ మాలిక్యులర్ మాస్. కానీ వాడు 5 మాలిక్యూల్స్కి అడిగాడు. ఇది టోటల్గా ఒక మాలిక్యూల్ మాస్ అనేది మనకి 18 యూనిట్స్ వచ్చింది. 5 యూనిట్స్ కావాలంటే అంటే 5 మాలిక్యూల్స్ కావాలంటే 5 × 18 ఎంత అవుతుందంటే 90 యూనిట్స్. అర్థమైందండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎన్ని మాలిక్యూల్స్ అడిగని వాడు కెమికల్ ఫామ్లో బట్టి మనం ఒకదానికి చేస్తాము. అక్కడ 3 మాలిక్యూల్స్ అడిగితే వచ్చిన ఆన్సర్కి 3 చేత మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి వాటర్ అన్నాడు. వాటర్ అంటే ఏంటి? కెమికల్ ఫార్ములా H2O. ఇక్కడ మనకి మాస్ ఆఫ్ 5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అడుగుతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 5 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ కావాలంటే ఫస్ట్ 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో హైడ్రోజన్కి మీకు ప్రతిసారి నేను చెప్పను. 1 హైడ్రోజన్ అంటే 1, 2 హైడ్రోజన్స్ కాబట్టి 2 ప్లస్ ఆక్సిజన్ ఒకదానికి 16 + 2 ఎంత? 18. ఇది ఓవరాల్ 1 మాలిక్యూల్కి. మనకు 5 మాలిక్యూల్స్ అడిగాడు కాబట్టి × 5 చేస్తాం 90 యూనిట్స్ వస్తుంది. ఓకేనండి. × 5 చేస్తే 90 యూనిట్స్ వస్తుంది. సో ఆన్సర్ 90B, ఆప్షన్ బి. నెక్స్ట్ 70 డేస్ క్రెడిటెడ్ ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ వర్డ్ మాలిక్యూల్ అరౌండ్ 1896. చూడండి, మాలిక్యూల్ కోసం మనకి చెప్పింది ఎవరు అండి? మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు ఇది మేబీ నేను క్లాస్లో చెప్పున్నానులేండి. మాలిక్యూల్ కోసం చెప్పింది జస్ట్ చిన్న నెక్స్ట్ బిట్ ఏంటి? మనకి మాలిక్యూల్ కోసం చెప్పింది ఎవరంటే నేను మీకు ఇది మేబీ క్లాస్లో చెప్పుండనమ్మా. ఇది ఓవర్లుక్లోనే చెప్పలేదు అనుకుంటా. మనకి మాలిక్యూల్ కోసం చెప్పింది జాన్ డాల్టన్ మనకి చెప్పలేదు. జోసెఫ్ ప్రోస్ట్ అనేవారు మనకి దేనికోసం చెప్పారు? అది కాన్స్టెంట్ ప్రపోర్షన్ కోసం చెప్పారు. ఈ కన్నడ్ అనే సైంటిస్ట్ ఆల్రెడీ మీకు ఈయన గురించి కూడా చెప్పాను. ఈయన ఆటమ్ గురించి స్మాలెస్ట్ పార్టికల్ అని చెప్పాను. సో మీకు ఇవన్నీ తెలుసు. ఇందులో మనకి మాలిక్యూల్ కోసం చెప్పింది ఎవరంటే ఆస్ట్వాల్. ఓకేనండి. సి, ఆప్షన్ సి. నెక్స్ట్ 71 ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఈజ్. చూడండి, సోడియం కార్బోనేట్ ఫార్ములా ఏంటంటే Na2CO3 సారీ అమ్మ Na2
CO3 సోడియం కార్బోనేట్ అంటే మనకి Na2CO3. మీరు ఫార్ములాస్ అంటే తప్పదండి నేర్చుకోవాల్సింది. సోడియం కార్బోనేట్ ఫార్ములా ఏంటంటే Na2CO3. ఇందులో మాలిక్యులర్ మాస్ అడుగుతున్నాడు. మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి, ఓవరాల్ టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ తెలుసుకోవాలి మనం. సో సోడియంకి ఎంత అంటే 1 ఆటమ్ సోడియం మాస్ ఎంత అంటే సోడియం యొక్క 1 ఆటమ్ మాస్ ఎంత అంటే మనకి 23 అండి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, సోడియం 2 ఉన్నాయి. సో 2 × 23 ఎంత మనకు వస్తుంది, 46. డైరెక్ట్గా వేస్తున్నా అండి. అంటే మీకు ఇందాక చెప్పాను, హైడ్రోజన్ ఒక్క హైడ్రోజన్ ఆటంకి అయితే 1 అని చెప్పాను, ఆక్సిజన్ ఒక్కదానికైతే 16, అలానే సోడియం ఒక్కదానికైతే 23. సోడియం ఒక్కదానికైతే ఎంత అంటే దాని మాస్ 23 యూనిట్స్. అలాంటి టూ సోడియంస్ ఉన్నాకైతే 2 × 23 46. ప్లస్ ఇక్కడ చూడండి CO3ని కంబైన్ చేయకండి, C వేరు O వేరు. C అనేది కార్బన్, O అనేది మనకి ఆక్సిజన్. సో ఇక్కడ C అంటే కార్బన్ యొక్క ఓన్లీ 1 ఆటమ్ మాస్ ఎంత అంటే మనకి 12 అండి. కార్బన్ యొక్క 1 ఆటమ్ మాస్ 12 ప్లస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఓన్లీ 1. అండ్ ఇక్కడ ఆక్సిజన్కి ఎంత, ఒక్కదానికి 16. 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 3 × 16 48. ఇదంతా సమ్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 106 వస్తుందమ్మా. ఇదంతా సమ్ చేస్తే ఎంత వస్తుందంటే 106. అర్థమైందండి. సోడియం అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం తెలియాలంటే దేన్ని తీసుకున్నామో అందులో ఒక్కదాని ఆటమ్ మాస్ మీకు తెలియాలి. సోడియం తీసుకుంటే సోడియం 1 ఆటమ్ మాస్ 23, కార్బన్ అయితే 1 ఆటమ్ మాస్ 12, ఆక్సిజన్ అయితే 1 ఆటమ్ మాస్ 48. సఫిక్స్లో ఎంత ఉన్నాయో దాని చేత మల్టిప్లికేషన్ చేస్తారు. సోడియం అంటే 23 × 2 46 ప్లస్ కార్బన్కి అయితే 12, దాని సఫిక్స్లో ఏం లేదు కాబట్టి దేంతో మల్టిప్లికేషన్ చేస్తే పాలు లేదు. ఆక్సిజన్కి అయితే 16 × 3 48. ఎడిషన్ చేస్తే మనకి 106 వస్తుంది. ఆప్షన్ డి. నెక్స్ట్ 72nd, ద మాస్ ఆఫ్ 0.6 మాలిక్యూల్ ఆఫ్ నైట్రోజన్. ఇందాక ప్రాబ్లంలానే ఇందాక మీరు చూసారు కదా, హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ చూసి 5 మాలిక్యూల్స్ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, అలానే ఇప్పుడు నైట్రోజన్ చూడండి. నైట్రోజన్ అంటే మనకి ఏంటి ఫార్ములా, N2 కదా. సఫిక్స్లో ఎందుకు 2 రాస్తున్నాం మీకు ఆల్రెడీ చెప్పాను. హైడ్రోజన్కి అయితే H2 అని రాస్తాం, హీలియంకి అయితే 1 అని ఓన్లీ కింద నేమ్ రాయం. ఎందుకంటే హీలియం అనే స్టెబిలిటీ ఉంటుంది, దానికి ఆల్రెడీ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి దానికి ఏ ఎలక్ట్రాన్స్ అవసరం లేదు. కానీ హైడ్రోజన్కి ఎలక్ట్రాన్స్ అవసరం కాబట్టి అది కాంబినేషన్లో ఉంటుంది. అలానే నైట్రోజన్ కూడా అన్స్టేబుల్ కాబట్టి దానికి ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి అది కాంబినేషన్తో ఉంటుంది కాబట్టి N2 అని రాస్తారండి. నైట్రోజన్ అనేది దానికి స్టేబుల్గా ఉండదు కాబట్టి అది ఒక ఎలక్ట్రాన్ కావాలి దానికి. ఇవి మీకు ఆల్రెడీ నా క్లాసెస్లో వింటే మీకు అర్థమవుతుంది దీని గురించి. సో నైట్రోజన్ ఫార్ములా N2. మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, సఫిక్స్లో రాసామంటే అది అన్స్టేబుల్ అని తెలుసుకోండి, సఫిక్స్లో ఏం రాయలేదంటే అది స్టేబుల్ అని తెలుసుకోండి. సో ఇక్కడ మనకి నైట్రోజన్ అంటే మనకి అది అన్స్టేబుల్ అండి, N2 అని రాస్తుంది దాని కెమికల్ ఫార్ములా. సో ఒక్క నైట్రోజన్కి మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఒక్క నైట్రోజన్ అయితే 14 అవుతుంది. 2 నైట్రోజన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ మనకి 2 × 14 ఎంత అవుతుంది, 28. ఇది నార్మల్గా 1 మాలిక్యూల్. అదే మనకి 0.6 అడిగాడు కాబట్టి ఏం చేస్తారు, ఇంటూ 0.6 చేస్తే మీకు ఎంతో కొంత సంథింగ్ ఆన్సర్ వస్తుంది. అర్థమైందని. నైట్రోజన్ తీసుకున్న నైట్రోజన్ అంటే మనకి కెమికల్ ఫార్ములా N2. ఒక్క నైట్రోజన్కి అయితే మనకి 14, అలాంటి 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 28. వాటి 0.6 మాలిక్యూల్స్కి అడిగారు కాబట్టి ఇంటూ 0.6 వేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అది క్యాలిక్యులేషన్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 73 చూడండి. నెక్స్ట్ ఏంటి మనకి 73, రిలేటివ్ మాస్ ఆఫ్ CaOH2 అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అండి. CaOH2 అంటే ఏంటి అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. దీని యొక్క మాస్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేయాలి, కాల్షియంకి ఎంత అంటే 20 అండి. జస్ట్ సెకండ్ అమ్మ చూడండి. CA అంటే కాల్షియం యొక్క 1 ఆటమ్ మాస్ ఎంత అంటే 22 40. కాల్షియం యొక్క 1 ఆటమ్ మాస్ ఎంత అంటే 40 ప్లస్ ఆక్సిజన్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ ట్వైస్ అంటే నేను చెప్పాను, ఆక్సిజన్కి ట్వైస్ అనేది వెళ్తుంది, హైడ్రోజన్కి వెళ్తుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఆటమ్స్ ఉన్నట్టు, హైడ్రోజన్ కూడా 2 ఆటమ్స్ ఉన్నట్టు అండి. సో 1 ఆక్సిజన్కి మనకి 16, 2 ఆక్సిజన్ కాబట్టి 2 × 16 ఎంత 32 ప్లస్ హైడ్రోజన్ ఒక్కదానికి 1, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2. ఇది మొత్తం ఎడిషన్ చేస్తే మీకు ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ చేస్తారండి. మేబీ 74 వస్తుంది, మీకు 74 యూనిట్స్ వస్తుందండి. ఆప్షన్ డి. చూడండి, CA అంటే కాల్షియంకి ఎంత అంటే దాని 1 ఆటమ్ మాస్ 40 ప్లస్ ఆక్సిజన్స్ ఎన్ని అంటే సింగిల్ అనుకోకండి, అక్కడ సఫిక్స్ రెండింటికి కలిపి బ్రాకెట్ డౌన్ సైడ్ 2 ఉందంటే అది ఆక్సిజన్కి ఉంటుంది, హైడ్రోజన్కి ఉంటుంది. సో ఆక్సిజన్స్ 2 ఉన్నట్టు, హైడ్రోజన్స్ 2 ఉన్నట్టు. 1 ఆక్సిజన్కి అయితే 16, 2 ఆక్సిజన్స్కి అయితే 32, 1 హైడ్రోజన్కి అయితే 1, 2 హైడ్రోజన్స్కి అయితే 2. సో టోటల్ ఎడిషన్ చేస్తే ఎంత వస్తుందంటే 74 యూనిట్స్. ఆప్షన్ డి. నెక్స్ట్ 74, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ ఆఫ్ ఎ కాంపౌండ్ కాల్డ్. చూడండి, ఇక్కడ స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ ఏమంటారు చూడండి, మీకు ఇది ఆల్రెడీ తెలుసు. స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ దేన్ని అంటాము, ఆటమ్నే కదా అంటాము. సారీ అమ్మ, స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ ఆఫ్ ఎ కాంపౌండ్. స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ దేన్ని అంటాం మనం, కాంపౌండ్లో స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ అనేది ఏంటి అంటే మనకి మాలిక్యూల్ అండి.
చూడండి, స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ ఆఫ్ కాంపౌండ్ అంటే ఏంటంటే మాలిక్యూల్ అండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 75, ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ దట్ కాన్స్టిట్యూట్ ఏ మాలిక్యూల్ ఈస్ నోన్ యాజ్ ఇట్స్. ఇది మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పానండి నేను, అటామిసిటీ అని చెప్పి. చూడండి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ గురించి చెప్పేది, ఒక మాలిక్యూల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేది, దాన్ని తాలూకా అటామిసిటీ అంటాం. వ్యాలెన్సీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అవి షేరింగ్ చేసుకోవడం లేదంటే యాక్సెప్ట్ చేయడం. మీకు ఆల్రెడీ చెప్పాను ఎగ్జాంపుల్స్, హెచ్సిఎల్, ఎన్ఏసిఎల్ నా క్లాస్లో ఒకసారి చూడండి. వ్యాలెన్సీ అది కాదు. అటామిక్ మాస్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇవన్నీ నేను మీకు చెప్పిన క్లాస్లో. సో అటామిసిటీ అనేది ఏం చెప్తుందంటే అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి ఒక మాలిక్యూల్ అని చెప్పి చెప్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ 76, హూ డిస్కవర్డ్ ద వర్డ్ మాలిక్యూల్. చూడండి, మాలిక్యూల్ని ఎవరు చెప్పారంటే మీకు జాన్ డల్టన్ అనేవారు మనకి మాలిక్యూల్ కోసం చెప్పలేదమ్మా. రూదర్ఫర్డ్, జేజే థామ్సన్ అనేది మనకి సంబంధం లేదు అసలు దీంట్లోని. మాలిక్యూల్ కోసం ఎవరు చెప్పారంటే డెమోక్రిటిస్. మీకు ఇది క్లాస్లో చెప్పానంటే డెమోక్రిటిస్ అండ్ లూసిపెల్లస్ వీళ్ళ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఫిలాసఫర్స్ కోసం. ఒకసారి క్లాస్ రివిజన్ చేయండి. మాలిక్యూల్ కోసం చెప్పింది ఎవరంటే డెమోక్రిటిస్. నెక్స్ట్ చూడండి, ఏ డాష్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ఈ బిట్ మొత్తం చూడండి, మీకు మేబీ అర్థం అవుతుందేమో, ట్రై చేయండి. మీకు చూడండి, ఈ బిట్ ఏంటంటే మనం దేన్ని డిఫైన్ చేస్తామంటే మాలిక్యూల్ని డిఫైన్ చేస్తామండి. మాలిక్యూల్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే అది ఎలా అంటే మనకి మాలిక్యూల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద పోర్షన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ కైనా చెప్పొచ్చు, లేదు అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే అదొక స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ కాంపౌండ్ అని కూడా చెప్పొచ్చు అండి. ఇక్కడ మనం అదొక ఎలిమెంట్లో ఒక పోర్షన్ అని కానీ, లేదంటే అదొక స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని, కాంపౌండ్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. అంతే కదండి, అది మనకి ఆటమ్ అయితే మనకి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ కాదు, అది దానికి డిపెండెంట్, దానికి ఇంకొక తోడు ఉండాలి. ఆటమ్ అయితే అదే మనకి మాలిక్యూల్ అయితే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఆప్షన్ ఏమవుతుందమ్మా అంటే ఇక్కడ ఏ. నెక్స్ట్ 78 చూడండి, 78 కూడా నేను నా క్లాస్లో చెప్పానండి. మనం రిలేటివ్ మాస్ గురించి ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ అటామిక్ మాస్ రిలేటివ్ టు ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ బిన్ ఫౌండ్ ఇన్ ద రిలేషన్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆఫ్. మనం ప్రతిదాన్ని దేంతో, మీకు నేను యాపిల్స్ ఎగ్జాంపుల్స్ తీసి చెప్పాను, వాటర్ మిలన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఇది నా క్లాస్లో ఆల్రెడీ ఉంది. చూడండి, మనం దేన్ని మనం తీసుకుంటామంటే అంటే ఇప్పుడు మనం ఒక మాస్ని కంపారిజన్ చేయాలి. సపోజ్ మీరు ఒక షాప్కి వెళ్ళారు, అక్కడ మీకు ఏంటంటే ఓన్లీ 1 యాపిల్, మీరు 1 kg యాపిల్ కావాలంటున్నాడు. కానీ ఒక అబ్బాయి వచ్చి ఓన్లీ 1 యాపిల్, నాకు అది ఎంత వెయిట్ ఉందో దానికి కావాలని చెప్తున్నాడు. 1 యాపిల్ చూడడానికి ఆయన దగ్గర అది లేదు. అప్పుడు ఏం చేస్తాడు ఆ పర్సన్, ఇంకో దానికి రిలేటెడ్గా ఇంకోటి కంపారిజన్ చేస్తూ ఇంకో దాన్ని తెస్తాడు మాస్ని మనకి కంపారిజన్ చేయడానికి. అలాంటిది రిలేటివ్ మాస్. రిలేటివ్ మాస్ అంటే జస్ట్ లైక్ కంపారిజన్. మీకు ఫిజిక్స్లో కూడా చెప్పాను రిలేటివ్ గురించి. రిలేటివ్ మోషన్, రిలేటివ్ అనే పదం వచ్చిందంటే మీకు అక్కడ అది ఏంటంటే లైక్ కంపారిజన్. సో ఇక్కడ మనకి ఏదైనా మాస్ని మనం కంపారిజన్ చేయాలంటే మనం కెమిస్ట్రీలో దేన్ని తీసుకుంటామంటే C12 తీసుకుంటాం. C16 అనేది ఉండదు. మనకి ఏముంటాయంటే కార్బన్ ఐసోటోప్స్లోని C12, C13, C14 ఉంటాయి. మనకి ఎక్కువ వీటిలో ఎందుకు C12నే తీసుకుంటాం అంటే C12నే 99% అవైలబుల్, అది మిగతావన్నీ 0.00లో దొరుకుతున్నాయి. సో C12నే మనం తీసుకుంటామని. మనం దేన్నైనా మన కెమిస్ట్రీలో మనం అక్కడ మాస్ని రిలేటివ్ దేంతో చేస్తామంటే మనం C12తో రిలేటివ్ చేసి చెప్తాము. ఇది మీకు ఆల్రెడీ ఫామ్లో కూడా చెప్పాను నేను. ఇవన్నీ ఒకసారి క్లాస్లో చూడండి. సో ఆప్షన్ డి. నెక్స్ట్, హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద మాలిక్యూల్ ఆఫ్ CaOH ట్వైస్. కాల్షియం హైడ్రాక్సైడ్లో మనకి ఎన్ని ఆటమ్స్ ఉంటాయని అడుగుతున్నారండి. ఎన్ని ఆటమ్స్ చూడండి, ఇప్పుడు ఎన్ని ఆటమ్స్ ఉన్నాయమ్మా, కాల్షియం ఎన్ని ఉన్నాయి మనకి, ఆటమ్స్ అంటున్నాం చూడండి, మాలిక్యూల్స్ అడగలే. అక్కడ మాలిక్యులర్ మాస్ అంటే ఓవరాల్గా CAది ఎంత, 40, ఆక్సిజన్కి ఎంత, ఇవన్నీ చేసి ఎడిషన్ చేయాలి. మనకి ఓన్లీ ఆటమ్స్ అడుగుతున్నాడు. కాల్షియం ఎన్ని ఉన్నాయి మనకి, ఓన్లీ 1 ఉంది. అండ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, ట్వైస్ ఉన్నాయంటే ఆక్సిజన్ కూడా అది వస్తుంది. సో ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. అండ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో టోటల్ 2 + 2 4, 4 + 1 5 ఉన్నట్టు కదండి. సో టోటల్ మన ఆన్సర్ ఎంత అంటే 5 ఆటమ్స్ ఉన్నట్లు. ఓకేనండి. హౌ మెనీ ఆటమ్స్ అంటే జస్ట్ మీరు అక్కడ నార్మల్గా అవి ఎన్ని ఉన్నాయో అవి యాడ్ చేసి చెప్పడం అంతే. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 80, కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇన్ CO2. చూడండి, CO2లో మనకి కార్బన్ ఆక్సిజన్ రేషియో, ఇది మీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను, డైరెక్ట్గా చెప్పొచ్చు మీ 3:8 అని నా క్లాస్ విన్న వాళ్ళైతే. సో ఇక్కడ మనకి ఏంటంటే కార్బన్కి మనకి ఎంత అంటే మనం 1 ఆటమ్ మాస్ 12 తీసుకోవడం కదా 12. అండ్ ఆక్సిజన్కి ఒక్కదానికి మనకి 16 2 ఉన్నాయి కాబట్టి ఎన్ని అంటే 2 × 16 32 కదా. ఇక్కడ మనకి దేంతో పోతుందమ్మా మనకి, ఇది మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటారు, మీకు ఇది వచ్చేస్తుంది 4 3 4 8 3:8 అనేది వస్తుందండి ఆన్సర్. సో 3:8 ఆప్షన్ ఏ.
నెక్స్ట్ 81 ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ దట్ కన్స్టిట్యూట్, ఇది కూడా మీకు చెప్పాను చూడండి అటామిసిటీ గురించి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ గురించి చెప్పేది. ఒక మాలిక్యూల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయని చెప్పేది మనకి అటామిసిటీ. ఆప్షన్ డి, ఇది ఆల్రెడీ రిపీటెడ్. నెక్స్ట్ చూడండి, ద అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్ ఇది 14 అని ఇచ్చాడు, అండ్ దట్ ఆఫ్ హైడ్రోజన్ కూడా 1 అని ఇచ్చాడు. వాట్ విల్ బి ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ అమ్మోనియా. అమ్మోనియా ఫామ్లో ఏంటి మనకి NaH3 కదా, వాళ్ళు అడిగి నైట్రోజన్ది ఇచ్చేసాడు 1, అటామిక్ మాస్ 14 అని చెప్పి, హైడ్రోజన్ది 1 అని ఇచ్చాడు. వాడు ఇవ్వకపోయినా మనకు తెలుసు నైట్రోజన్ది 14, హైడ్రోజన్ది 1. సో నైట్రోజన్ది ఇక్కడ 14 అంటే ఓన్లీ 1 ఆటం ఉంది కాబట్టి ఓన్లీ 14, ప్లస్ హైడ్రోజన్ది నార్మల్గా 1 కదా, 3 ఉన్నాయి కాబట్టి 3 1s 3, 14 + 3 ఎంత మనకు ఆన్సర్ అంటే 17, ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ అండి మనకి ఈ కాన్సెప్ట్కి లాస్ట్ క్వశ్చన్ చూడండి. టు ఫైండ్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్ కంపేర్. చూడండి, మనం ఏదైనా అటామిక్ వెయిట్ మనం ఎలిమెంట్లో కంపారిజన్ చేయాలంటే మనం దేన్ని తీసుకుంటామంటే హైడ్రోజన్ తీసుకుని కంపారిజన్ చేస్తామండి. ఓకేనా, హైడ్రోజన్ తీసుకొని మాత్రం కంపారిజన్ చేస్తాము. ఇది స్టాండర్డ్ బిట్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే హైడ్రోజన్ మాత్రమే ఆన్సర్, సో హైడ్రోజన్ మాత్రమే తీసుకుంటాం. సో ఇక్కడితో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మీకు మోల్ కాన్సెప్ట్ ఉంది. సో మోల్ కాన్సెప్ట్ చూసేద్దాం ఇప్పుడు. టైం ఓకే, మోల్ కాన్సెప్ట్ కూడా చూద్దామండి. మనకి చూడండి ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చాడంటే ద మాస్ ఆఫ్ మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్. చూడండి ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడమ్మా, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ కావాలంటే జస్ట్ మీకు ఒకసారి రివిజన్ చేస్తున్నాను. నేను మీకు ఆల్రెడీ క్లాస్లో గ్రామ్ అటామిక్ మాస్ అండ్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ కోసం చెప్పాను. అది మీకు జస్ట్ ఒకసారి రివిజన్లా ఉంటుంది. జస్ట్ ఎలా అంటే మీకు గ్రామ్ అటామిక్ మాస్ అంటే సపోజ్ నా దగ్గర ఏదో ఒక సబ్స్టెన్స్ ఉందనుకుంటే ఆ సబ్స్టెన్స్ ఎంతో కొంత అమౌంట్లో ఉంది. అలాంటప్పుడు సపోజ్ నా దగ్గర ఏముందంటే సపోజ్ ఆక్సిజన్ ఉందనుకుందాం. ఆక్సిజన్ ఉంది, దీని యొక్క అటామిక్ మాస్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, 16 యూనిట్స్ అని. 1 ఆటమ్ మాస్ 16 యూనిట్స్ అని తెలుసు కదా. ఈ 16 యూనిట్స్ అనేది మనకి దేనికి ఈక్వల్ అవ్వాలంటే, అంటే ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, ఆక్సిజన్ అనే ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం, అది మన దగ్గర ఎంతో కొంత అమౌంట్లో ఉంది కదమ్మా. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ ఏం చెప్తున్నాను, అటామిక్ మాస్ గురించి చెప్పాను కదా. ఈ అటామిక్ మాస్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలంటే దాని మాస్కి గ్రామ్స్లో ఈక్వల్ అవ్వాలండి. అంటే ఇక్కడ మాస్ ఎంత మనకి 16, అంటే న్యూమరికల్గా అంతే ఉంటుంది. యూనిట్స్ అనేవి మనకి దేనికి ఈక్వల్ అవ్వాలంటే అక్కడ గ్రామ్స్కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు దాన్ని మీకు ఏమని చెప్పానంటే గ్రామ్ అటామిక్ మాస్ అని చెప్పాను. అర్థమైందండి, మీకు ఆల్రెడీ చెప్పాను ఇది నిన్నటి క్లాస్లోనే. అంటే ఇక్కడ 16U అనేది మనకి ఏమి ఇస్తుందంటే ఓన్లీ 1 ఆక్సిజన్ ఆటమ్ ఇస్తుంది. కానీ 16 గ్రామ్స్ అనేది ఏమి ఇస్తుందంటే ఓవరాల్గా అందులో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో టోటల్గా ఇస్తుంది. దీని వాల్యూ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఓవరాల్గా చెప్తుందని. దీని వాల్యూ మీకు 6.02 × 10^23 ఆటమ్స్ యొక్క మాస్ అని చెప్పాను. దాన్నే అవగాడ్రో నెంబర్, దాన్నే మ్యాజికల్ నెంబర్ అని చెప్తారని చెప్పాను. దీన్ని NaR NOతో ఇండికేట్ చేస్తారని కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను నిన్నటి క్లాస్లో. సో అదొకసారి చూడండి, ఎందుకంటే ఇప్పుడు అంతగా మీకు డీప్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవ్వదు కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను. గ్రామ్ అటామిక్ మాస్ తెలిస్తే మీకు గ్రామ్ మాలిక్యులర్ మాస్ తెలుస్తుంది. గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఏం లేదండి, ఏదో ఒక సబ్స్టెన్స్ తీసుకున్నా, ఆ సబ్స్టెన్స్ అనేది ఎంతో కొంత అమౌంట్లో నా దగ్గర ఉంది. ఆ అమౌంట్ యొక్క మాస్ని ఇక్కడ గ్రామ్స్లో చెప్తున్నాను కదా, ఆ అమౌంట్ యొక్క మాస్ని గ్రామ్స్లో చెప్తున్నాను. అది దేనికి ఈక్వల్ అవుతుందంటే దాని యొక్క అటామిక్ మాస్కి, దాని యొక్క 1 ఆటమ్ మాస్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు దాన్ని గ్రామ్ అటామిక్ మాస్ అంటారండి. సో గ్రామ్ అటామిక్ మాస్ అర్థమైంది కదండి. అలానే గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే ఇప్పుడు కూడా అంటే ఇక్కడ గ్రామ్ అటామిక్ మాస్లో మీకు ఏమైందంటే గ్రామ్ అటామిక్ మాస్లో మీకు అక్కడ ఏమొచ్చింది, గ్రామ్ అటామిక్ మాస్ షార్ట్కట్లో GAM. ఇక్కడ మీకు ఏమైంది, టోటల్ సబ్స్టెన్స్ యొక్క మాస్ అనేది దేనికి ఈక్వల్ అయిందంటే అక్కడ మీకు గ్రామ్ అక్కడ అటామిక్ మాస్కి ఈక్వల్ అయింది కదండి. అప్పుడు దాన్ని ఏమన్నా అంటే టోటల్ సబ్స్టెన్స్ మాస్ ఎంత అయింది. ఇప్పుడు ఆక్సిజన్ది నార్మల్గా అయితే మీకు ఏమని చెప్పాను, ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నా, ఆ సబ్స్టెన్స్ నేను ఆక్సిజన్ తీసుకున్నాను, దాని యొక్క ఆటమ్ అంటే అది ఓవరాల్గా మనం తీసుకుంటాం కదండి. అంటే అది ఎంతో కొంత అమౌంట్లో ఉండేటప్పుడు ఆ అమౌంట్ యొక్క మాస్ని మనం గ్రామ్స్లో చెప్పాలి. ఆ అమౌంట్ యొక్క మాస్ అనేది గ్రామ్స్లో దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఆ అమౌంట్ యొక్క మాస్ అనేది గ్రామ్స్లో దేనికి ఈక్వల్ అవుతుంది అంటే దాని అటామిక్ మాస్కి ఈక్వల్ అవుతుంది. దాని అటామిక్ మాస్ ఎంత మనకి 16 యూనిట్స్ కదా. సో 16 యూనిట్స్కి అది ఈక్వల్ అవుతుంది. అంటే 16 అంటే అది మీకు నెంబర్ ఒకటే, న్యూమరికల్గా ఒకటే, బట్ గ్రామ్స్లో ఉంటుంది. అర్థమైందండి. దీన్ని మీకు ఆల్రెడీ చెప్పా గ్రామ్ అటామిక్ మాస్ అని. అండ్ 16G అనేది టోటల్గా అంటే ఇది ఓన్లీ 1 ఆటమ్ది, ఇది ఓవరాల్గా అందులో ఉన్న అన్ని ఆటమ్స్ది. అందులో ఉన్న అన్ని ఆటమ్స్ అంటే ఎంతంటే 6.02 × 10^23 అని చెప్పాను. దీన్ని అవగాడ్రో నెంబర్ అంటారని చెప్పాను.
అండ్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే సేమ్ ఇలానేనండి. కాబట్టి అక్కడ టోటల్ సబ్స్టెన్స్ మాస్ అనేది గ్రామ్ మాలిక్యులర్ మాస్కి అంటే ఓవరాల్గా తీసుకుంటాం. మనం మాలిక్యులర్ మాస్ అంటే సపోజ్ H2O తీసుకున్నాం. H2O యొక్క ఓవరాల్ మాస్ ఎంత అవుతుంది మనకి, దీనికి 2 + 16 18 కదా. సో మనకి అక్కడ ఎంత అవుతుందంటే దీని యొక్క మాస్ ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 18 యూనిట్స్ వచ్చింది. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే మనకి గ్రామ్ అంటే ఈ వాల్యూనే మనం గ్రామ్స్లో చెప్తాం. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటామండి. ఇది కూడా సేమ్, దీని వాల్యూ 6 అంటే ఇది ఓన్లీ 1 యూనిట్కి, అంటే ఇది ఓన్లీ 1 వాటర్ మాలిక్యూల్కి. ఇది ఇందాకైతే ఆటమ్ అని చెప్పాము, ఇప్పుడు మాలిక్యూల్ తీసుకున్నాం కాబట్టి మాలిక్యూల్ 1 వాటర్ మాలిక్యూల్కి 18 యూనిట్స్. ఓవరాల్ అన్ని వాటర్ మాలిక్యూల్స్కి ఎంత అంటే 18 గ్రామ్స్ అనమాట. ఇది దానికి దీనికి వేరియేషన్. సో ఓవరాల్గా ఎన్ని ఉంటాయంటే అందులో 6.022 × 10^23. దీన్ని అవగాడ్రో అంటారండి. సో గ్రామ్ అటామిక్ మాస్ అన్న గ్రామ్ మాలిక్యులర్ మాస్ అన్న యాజ్ ఇట్ ఈస్ జస్ట్ స్మాల్ వేరియేషన్స్ అంతే. సో ఇప్పుడు దాన్ని బట్టి మనం చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద మాస్ ఆఫ్ మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్. చూడండి ఇక్కడ మనకి ఆక్సిజన్ యొక్క మనకి అంటే ఆక్సిజన్ ఉంది కదా, అది మాలిక్యూల్ కదండి. ఇక్కడ మనకి O2 అనేది ఒక ద మాస్ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్. సో మనకి ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే ఇక్కడ మనకి ఆక్సిజన్ యొక్క మాలిక్యూల్ యొక్క మాస్ అని అడుగుతున్నాడు కదండి. ఇప్పుడు మీకు ఏం చెప్పొచ్చు, మీకు నార్మల్గా ఆక్సిజన్ ఎంత వస్తుంది, నార్మల్గా మనకి దాని యొక్క మాస్ అంటే ఎంత వస్తుందండి మనకి, ఇది మాలిక్యూల్ కట్టి 32 కదా మనకి, 1 దానికైతే 16 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత మనకి 32 యూనిట్స్. ఇది మనకి దేనికి ఈక్వల్ అవ్వాలి, ఇది మనకి తెలుసు మీకు దేనికి ఈక్వల్ అవుతుందంటే 32 గ్రామ్స్కి ఈక్వల్ అవుతుంది కదా. సేమ్ జస్ట్ న్యూమరికల్గా ఒకటి గ్రామ్స్లో పెడతాము. అంటే 32 గ్రామ్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, మీకు అందులో ఉన్న ఓవరాల్ మాలిక్యూల్స్ అని అర్థం. అంటే అవన్నీ 6.022 × 10^23 అనే కదా అర్థం, అంతే కదండి. 6.022 × 10^23 అని అర్థం, అది అవగాడ్రో నెంబర్. సో టోటల్ ఇన్ని ఆటమ్స్ ఉన్నాయని అర్థం. మనం ఇన్నిసార్లు మనం చెప్పలేం, ప్రతిసారి 6.022 × 10^23 అనలేం కాబట్టి సింపుల్గా మనం 32 గ్రామ్స్ అనుకుంటాం. ఇదన్నా ఒకటే. సో ఇక్కడ మీకు ఏం అర్థమైంది అంటే ఓవరాల్గా 6.022 × 10^23 ఆటమ్స్ యొక్క మాస్ అనేది మీకు 32 అని వచ్చింది కదా. సో ఈ 32 అదే మనకి ఓన్లీ 1 మాలిక్యూల్కి అడుగుతున్నాడు. 1 మాలిక్యూల్ కావాల్సి ఏమవుతుంది 32/6.022 × 10^23 కదండి అర్థమవుతుందని చెప్తున్నది. ఆక్సిజన్ అంటే మనకి O2 కదా, ఇక్కడ మనకి O2ని తీసుకున్నాం. ఇప్పుడు O2ని తీసుకునేటప్పుడు అక్కడ మనకి ఏమవుతుంది, సేమ్ గ్రామ్ అటామిక్ మాస్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఈ కాన్సెప్ట్ నుండి ఇది వస్తుంది. ఇక్కడ మనకి తీసుకున్నప్పుడు దీని నార్మల్గా దీని వెయిట్ ఎంత, దీని మాస్ ఎంత మనకి 32 యూనిట్స్ కదా. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది మనకి 32 గ్రామ్స్కి ఈక్వల్ అవుతుంది అంతే కదా. ఇది గ్రామ్ మాలిక్యులర్ మాస్, ఎందుకంటే మనం మాలిక్యూల్స్ చెప్తున్నాం కాబట్టి. అదే ఆటమ్స్లో తీసుకుంటే గ్రామ్ ఆటమ్ మాస్, రెండు ఒకటే, నార్మల్ స్మాల్ వేరియేషన్. సో ఈ 32 గ్రామ్స్ అంటే మనకు అర్థం ఏంటి, 6.022 × 10^23 ఆటమ్స్ అనే కదా అర్థం. సో 6.022 × 10^23 ఆటమ్స్కి చూడండి క్లియర్గా ఇక్కడ రాస్తున్నాం. 6.022 × 10^23 ఆటమ్స్ యొక్క మాస్ మనకి ఎంత వచ్చిందమ్మా 32 వచ్చింది గ్రామ్స్లో. వాడు ఏం అడుగుతున్నాడంటే ఓన్లీ 1 మాలిక్యూల్కి, ఇన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి ఇందులో, ఓకేనా. ఇన్ని మాలిక్యూల్స్కి ఇంత, వాడు ఓన్లీ 1 మాలిక్యూల్కి అడుగుతున్నాడు. 1 మాలిక్యూల్ కంటే 32/6.022 × 10^23 అనే కదా అర్థం. చూడండి వాడు నార్మల్గా మనకి మాస్ ఎంత 32 ఆక్సిజన్ మాలిక్యూల్కి కదా మనకి. అంటే ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే అందులో టోటల్గా ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయంటే 6.022 × 10^23 మాలిక్యూల్స్కి 32 గ్రామ్స్ అని అర్థం. సో 1 మాలిక్యూల్కి ఎంత అంటే 32/6.022 × 10^23. మీరు క్యాలిక్యులేషన్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుందంటే మీకు 5.3 × 10⁻⁻23 ఆప్షన్ ఏమో డి వస్తుందండి. నేను చేసిన స్టెప్స్ నేను ప్రతిదీ క్యాన్సిలేషన్ చేయడానికి నాకు టైం పడుతుంది కాబట్టి మీరు క్యాలిక్యులేషన్ చేయండి, ఆప్షన్ డి వస్తుంది. చూడండి ఇది కూడా ఆన్సర్ కాస్తే మీకు షార్ట్ కట్, మీకు ఇలా అర్థమైతే ఇలా చూడండి, నేను చెప్పిన విధంగా అర్థమైతే అలా చూడండి. నెక్స్ట్ 85 చూడండి. ఇన్ 144 గ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ మనకి మెగ్నీషియం 144 గ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియంలోని ఎన్ని గ్రామ్ ఆటమ్స్ ఉంటాయని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి ఎన్ని గ్రామ్ ఆటమ్స్ ఉంటాయంటే సింపుల్గా మీరు ఫార్ములాతో చేసి చెప్పవచ్చు. దానికి ఫార్ములా ఏంటంటే ఎలిమెంట్ యొక్క వెయిట్ బై మాస్ ఆఫ్ మాలిక్యూల్ అండి. ఎలిమెంట్ యొక్క వెయిట్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చాడు, మెగ్నీషియం యొక్క ఎలిమెంట్. చూడండి ఎలాంటి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఫార్ములాస్ మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఎన్ని గ్రామ్స్ ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క వెయిట్ ఇచ్చి మనకు ఏం అడుగుతున్నాడు, అందులో ఎన్ని గ్రామ్ ఆటమ్స్ ఉన్నాయంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఆ ఎలిమెంట్ వాడు ఆల్రెడీ వెయిట్ ఇచ్చి ఉంటాడు కదా, ఆ వెయిట్ బై ఏం వేస్తారంటే టోటల్ మనకి మాస్ ఆఫ్ మాలిక్యూల్, ఆ మాలిక్యూల్ యొక్క మాస్ని వేస్తాం. మనకి మాలిక్యూల్ ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే మెగ్నీషియం ఇచ్చాడు. మెగ్నీషియం యొక్క మాస్ ఎంత అంటే 24 అండి. ఇంకేం లేదు, ఓన్లీ మెగ్నీషియం ఇచ్చాడు కాబట్టి డినామినేటర్లో మాస్ ఆఫ్ దట్ మాలిక్యూల్ 24 వేస్తా. క్యాన్సిలేషన్ చేస్తే మీకు 6 గ్రామ్స్ అనేది వస్తుంది. చూడండి ఏదైనా ఒక మీకు ఎలిమెంట్ ఇచ్చి అది ఇన్ని గ్రామ్స్లో ఉంది అని ఇచ్చేటప్పుడు దానిలో ఎన్ని
ఆటమ్స్ ఉన్నాయి అని అడిగితే ఏం చేస్తారంటే మీ న్యూమరేటర్లో ఏం వేస్తారంటే ఆ ఎలిమెంట్ యొక్క వాడు ఆల్రెడీ ఇచ్చిన వెయిట్ని వేస్తారు బై దాని యొక్క ఏం వేస్తారంటే మాలిక్యులర్ మాస్ వేస్తారు. మెగ్నీషియంకి ఎంత అంటే 24, ఓకేనా. సో 6 grams. నెక్స్ట్ 86 చూడండి. విచ్ అమౌంట్ ఆఫ్ క్లోరిన్ గివెన్ ఇన్ ఎ వెసల్ ఆఫ్ 273 Kelvin ఆన్ 1 decimeter cube కెపాసిటీ విల్ హ్యావ్ మినిమం ప్రెజర్. చూడండి ఇది కూడా చూడండి మీది ఏంటంటే ఇది డైరెక్ట్ బిట్ అండి. మనకి దానికి ప్రెజర్ ఎంత ఉండదు డైరెక్ట్ అండి. ఇది మీ స్టాండర్డ్ బిట్, ఇది గుర్తుంచుకోవడమే. దీనికి అక్కడ మినిమం ప్రెజర్ ఎంత ఉంటుందంటే 0.0355 grams అండి. ఇది స్టాండర్డ్ బిట్. ఇది మీకు ఇందులో ఏం ఎక్స్ప్లెనేషన్ చేసే పని లేదు. సో ఆప్షన్ సి. నెక్స్ట్ ఏంటంటే 87 చూడండి. ద గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ మనకి ఏమి ఇచ్చాడండి ఇక్కడ మనకి ఒక ఆక్సిజన్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఇచ్చాడు, GMM ఇచ్చాడు మనకి 32 grams అని. అండ్ ఆక్సిజన్ యొక్క డెన్సిటీ కూడా ఇచ్చాడు. అయితే మనకి వాల్యూమ్ అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ దీనికి రిలేషన్షిప్ తెలుసు, వాల్యూమ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ అని తెలిసే ఉంటుంది మేబీ. వాల్యూమ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ కదా. సో ఇక్కడ ఆల్రెడీ మీకు మాస్ ఇచ్చాడు, డెన్సిటీ ఇచ్చాడు. క్యాలిక్యులేషన్ చేసేసండి మీరు రఫ్గా. మాస్ అనేది ఎంత మనకి 32 బై డెన్సిటీ ఎంత 1.42 అనేది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, మీకు వస్తుంది, ఓకేనా. సో ఆన్సర్ మీకు ఆల్రెడీ అక్కడ ఉంది, స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, మీరు ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ ద మ్యాక్సిమం మాస్. చూడండి ఇది కొద్దిగా ప్రాబ్లం. చూడమ్మా ఈ 88 గుర్తుంచుకోండి. 88 నేను స్కిప్ చేయట్లేదు, ఇది కొద్దిగా పెద్ద ప్రాబ్లం చెప్పడానికి. ఇది లాస్ట్లో మీకు చెప్తాను. లాస్ట్లో అంటే ఈ టాపిక్ ఈ కాన్సెప్ట్ అయిపోయాక మీకు చెప్తాను. 88 బిట్ గుర్తుంచుకోండి, నేనైతే మర్చిపోను. 88 బిట్ స్కిప్ చేయాలని కాదు, అక్కడ మీకు ఆ 4 ఆప్షన్స్ గురించి నేను మీకు చెప్పాలి. అందులో ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందంటే అక్కడ మీకు ఇక్కడ రఫ్గా నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు అర్థం కాదు. సో లాస్ట్లో నేను ఇంకొక వైట్ పేజ్ పెట్టుకొని 88 బిట్ నేను మీకు అక్కడ చేసి చూపిస్తాను. సో ప్రెసెంట్ 88 పక్కన పెట్టండి. నెక్స్ట్ 89 ఏంటి అంటే ద అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ జస్ట్ చూడండి. నెక్స్ట్ బిట్ ఏంటంటే మనకి అటామిక్ మాస్ ఇచ్చాడు, కార్బన్ 12 అని ఇచ్చాడు. నెక్స్ట్ నేను కనుక్కోమంటున్నాడు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 24 grams ఆఫ్ కార్బన్ అని అడుగుతున్నాడు. నార్మల్గా కార్బన్ యొక్క అటామిక్ మాస్ మనకు తెలుసు 12 అని. ఇంకా ఏం అడుగుతున్నాడు అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఎందులో అడుగుతున్నాడు 24 grams ఉన్న కార్బన్లోని ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మీకు ఏం అడుగుతున్నాడు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. మీకు నిన్న ఫార్ములాస్ చెప్పా, అంటే స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పా మీకు నిన్న క్లాస్లో, లాస్ట్ క్లాస్లో. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫార్ములా ఏంటంటే గివెన్ మాస్ బై అటామిక్ మాస్ అండి. సో గివెన్ మాస్ అంటే వాడు ఇచ్చిన దాని మాస్ ఎంత, ఇది తీసుకోకండి, ఇది అటామిక్ మాస్. గివెన్ మాస్ వేసుకోవాలి. గివెన్ మాస్ అంటే వాడు ఇచ్చింది దానికి 24 grams బై అటామిక్ మాస్ ఎంత 12 2s కదా 24. సో ఆప్షన్ ఏ వస్తుంది. అర్థమైందండి. ఇక్కడ మనకి అటామిక్ మాస్ 12 అని ఇచ్చాడు. 24 grams కార్బన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయని అడుగుతున్నాడు. సో వాడు ఇచ్చింది 24 grams ఆఫ్ కార్బన్. ఇందులో మనకి మాలిక్యూల్స్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కావాలంటే వాడు ఇచ్చిన మాస్ అంటే 24 బై అటామిక్ మాస్ని వేయాలి. 12 2s వస్తుంది 24. చూడండి ఆన్సర్. కావాలంటే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి హౌ మెనీ ఆటమ్స్ ఆఫ్ సల్ఫర్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 0.6 మాలిక్యూల్స్ ఆఫ్ SO2. ఇందాక చూడండి మీరు హైడ్రోజన్ చేశారు, 5 మాలిక్యూల్స్కి ఎంత వాటర్ చేసినప్పుడు చేశాం కదా. ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి మనకి సల్ఫర్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని అడుగుతున్నాడు, ఓకేనా. చూడండి మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే 0.6 మాలిక్యూల్స్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్. SO2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్. 0.6 మాలిక్యూల్స్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్లో ఎన్ని సల్ఫర్ ఆటమ్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో మీరు 0.6 కోసం పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఒక కెమికల్ ఫామ్లో ఇచ్చి ఇందాక మీకు ఆల్రెడీ చూసారు NH4Cl సంథింగ్ ఏదో చూసారు ఇందాక. ఇందులో ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయని చెప్పి కెమికల్ ఫామ్లలో మీకు ఇచ్చాడు, చూసారు కదా మీరు ఆల్రెడీ కొన్ని. సో అలాంటి మోడల్స్ ఉన్న వస్తే ఇక్కడ మీకు సల్ఫర్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఇందులో 0.6 మాలిక్యూల్స్ ఆఫ్ SO2 కదా. సో 0.6 మాలిక్యూల్స్ ఆఫ్ SO2 అంటే మీకు అక్కడ అర్థం ఏంటి, మీకు SO2 మీకు ఓవరాల్గా ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి నేను ఆల్రెడీ చెప్పాను. ఆక్సిజన్ తీసుకోండి, హైడ్రోజన్ తీసుకోండి, ఎందులో అయినా సరే మీకు ఓవరాల్గా ఒక దాంట్లో ఎన్ని మాలిక్యూల్స్ కానీ ఎన్ని ఆటమ్స్ కానీ, మాలిక్యూల్స్ అయితే మాలిక్యూల్స్, ఆటమ్స్ అయితే ఆటమ్స్, ఓవరాల్గా ఎన్ని ఉంటాయంటే మీకు అవగాడ్రో నెంబర్ చెప్పాను, అది గుర్తుంచుకోండి. 6.022 ఆ 6.023 ఏదైనా తీసుకోవచ్చు. ఇంటూ 10^23 అని ఓవరాల్ ఆటమ్స్ అండి. అది ఎందులో అయినా తీసుకోండి.
ఏదో ఆటం అయినా తీసుకోండి, లేదంటే మాలిక్యూల్ అయినా తీసుకోండి. ఆటంలో తీసుకున్న ఓవరాల్గా ఇప్పుడు ఆక్సిజన్ అనుకున్నాం, ఒక ఆటం అనుకున్నాం, సపోజ్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, అన్నింటిలో కలిపి మీకు ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే 6.022 or 23 × 10^23 ఉంటాయి ఓవరాల్ ఆటమ్స్. అదే ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకున్నా జస్ట్ నార్మల్గా ఒకదానికి ఎంతో కొంత వస్తుంది. ఓవరాల్గా కావాలంటే 6.023 × 10^23 మాలిక్యూల్స్ ఉంటాయండి ఒక దానిలో. ఇక్కడ కూడా మీకు సల్ఫర్ డైఆక్సైడ్లో ఓవరాల్గా ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయంటే 6.023 × 10^23. కానీ వాడు ఎన్నింటికి అడుగుతున్నాడు, 0.6 మాలిక్యూల్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఏం చేస్తారంటే ఇంటూ 0.6 వేస్తారండి. అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ సల్ఫర్ ఆటమ్స్ అనేవి ఎన్నో వచ్చేస్తాయి. ఓకేనా, మేబీ అర్థమైంది అనుకుంటే మీరు క్యాలిక్యులేషన్ చేయండి. ఓవరాల్గా మనకి సల్ఫర్ డైఆక్సైడ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయంటే 6.023 × 10^23. ఇది ఓకే, ఇది నార్మల్గా ఒకదాన్ని 0.6కి వాడు 0.6 మాలిక్యూల్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 0.6 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, PbO + HCl సంథింగ్ ఇచ్చాడు ఇక్కడ కెమికల్ ఈక్వేషన్. సాల్వ్ ద ఈక్వేషన్ అంటున్నాడు. సాల్వ్ ద ఈక్వేషన్ అంటే మీరు బ్యాలెన్స్ చేయాలండి. బ్యాలెన్స్ అనే మనం ఆల్రెడీ చిన్నప్పుడు చదివే ఉంటాం ఇవి. సో ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ PbO + HCl అని ఉంది, గివ్స్ రైజ్ టు PbCl2. అంటే ఇక్కడ మీకు PB ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, Cl ఎంత ఉంది, హైడ్రోజన్. జస్ట్ మీరు ఎలా ఇది బ్యాలెన్స్ చేస్తారంటే సపోజ్ ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి కదమ్మా, ఇక్కడ లెడ్, ఇక్కడ PB అంటే లెడ్ కదా, ఈ లెడ్ అనేది ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది, దాన్ని మీరేమి డిస్టర్బ్ చేయకండి. అండ్ ఆక్సిజన్స్ ఇక్కడ కూడా ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. సో ఇక్కడ PbO దగ్గర మీరేం పెట్టకండి ముందు. అలానే HCl చూడండి, హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. క్లోరిన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కానీ హైడ్రోజన్ ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఓన్లీ 1 Cl ఉంది. సో HCl ముందు 2 HCl అని పెడితే సరిపోతుంది కదా, ఈక్వేషన్ మీకు సరిపోతుంది కదా. సో సాల్వ్ ద ఈక్వేషన్ అంటే మీరు కెమికల్ ఫార్ములాని మీరు బ్యాలెన్స్ చేయాలి. చూన్నాము ఇక్కడ మనకి జస్ట్ కెమికల్గా అంటే మనం ఫార్ములాని మనం ఏంటంటే ఆ కెమికల్ ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ లెడ్ కానీ ఆక్సిజన్ కానీ ఇక్కడ ఒక్కొక్కటే ఉన్నాయి. ఇక్కడ కూడా PB1 ఉంది, ఆక్సిజన్ ఒకటే ఉంది. కాబట్టి దీన్ని మనం డిస్టర్బ్ చేసే పని లేదు. HCl చూడండి, హైడ్రోజన్స్ క్లోరిన్స్ చూడండి, క్లోరిన్స్ 2 ఉన్నాయి, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ 1 ఉంది రియాక్టెంట్స్ దగ్గర. కాబట్టి దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి 2 HCl అంటే HCl ముందు మీరు 2 రాస్తే 2 హైడ్రోజన్స్ ఉన్నట్టు 2 క్లోరిన్ ఉన్నట్టు కదండి. సో అలా మనం సాల్వ్ చేస్తాం ఈక్వేషన్ ఇక్కడ ఉన్నట్టు. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు మనకి, సాల్వ్ చేసాం కదా, HCl ముందు 2 వేసుకున్నాం. సో 2 బ్యాలెన్స్ ద అబోవ్ ఈక్వేషన్. HCl మనకి ఎన్ని మాలిక్యూల్స్ కావాలండి, 2నే కదా. HCl ముందు 2 వేసాం కాబట్టి 2 మాలిక్యూల్స్ కావాలి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ 0.3 moles ఆఫ్ ఆక్సిజన్. సో చూడండి, 0.3 mole ఆఫ్ ఆక్సిజన్ అంటున్నాడు. నార్మల్గా మనకి 1 mole ఆఫ్ ఆక్సిజన్ అంటే మనకి ఎన్ని గ్రామ్స్ వస్తాయండి, 16 grams కదా. 1 mole ఆఫ్ ఆక్సిజన్ అంటే మనకి 16 grams వస్తాయి కదా. జస్ట్ సెకండ్ చూడండి, మనకి ఆక్సిజన్ అంటే మన కెమికల్ ఫార్ములా ఏంటి, O2 కదా. కాబట్టి ఇక్కడ మనకి 2 ఆక్సిజన్స్ ఉంటాయి కాబట్టి 2 ఆక్సిజన్స్ కాబట్టి మనకి అక్కడ ఎంత వస్తుంది, 32 వస్తుంది. కాబట్టి ఇది నార్మల్గా 1 moleకి 0.3 moles కావాలంటే ఇంటూ 0.3 వేస్తారండి. 32 × 0.3 వేస్తే మీకు వచ్చేస్తుంది. అర్థమైందండి. ఆక్సిజన్ ఫార్ములా O2 కాబట్టి అందులో నార్మల్గా మీకు ఎంత ఉంటుంది, ఒక ఆక్సిజన్కి అయితే మీకు 16 ఉంటుంది, 2 ఆక్సిజన్స్ కాబట్టి 32 ఉంటాయి కదా. సో 0.3 moles కావాలంటే ఇంటూ 0.3 చేస్తారండి. ఓకేనా, దాన్ని బట్టి ఆప్షన్ చూసుకోండి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ 90 grams ఆఫ్ వాటర్. చూడండి, 90 grams ఆఫ్ వాటర్. మీకు ఆల్రెడీ వాటర్కి మీకు మాస్ తెలుసు, ప్రతిసారి మీరు క్యాలిక్యులేషన్ చేసే పని లేదు. వాటర్ మాలిక్యూల్ అంటే మీరు 18 అని గుర్తుంచుకోండి. ఇంకా వాటర్ మాలిక్యూల్ అంటే మనకి 18 వచ్చింది కదా. చూడండి, ఇక్కడ ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనకి ఏం కావాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మనకి దాని యొక్క మాస్ బై దాని యొక్క అటామిక్ మాస్, మోలార్ మాస్ ఏదైనా కానివ్వండి. సో దాని యొక్క మాస్ మనకి ఎంత, ఆల్రెడీ మీకు H2O వాటర్ గురించి అడుగుతున్నాడు. వాటర్ యొక్క మాస్ ఎంతండి, మనకి 18 కదా. వాటర్ యొక్క మాస్ అయితే 18, అది దాని యొక్క అటామిక్ మాస్ అనేది మనకి 18. కానీ వాడిచ్చింది ఎంత, మీకు ఇందాకే చెప్పాను, ఏదైనా మీకు నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి అంటే వాడిచ్చిన తాలూకా వెయిట్ బై దాని యొక్క అటామిక్ మాస్ని వేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంత అంటే, ఇక్కడ మనకి వాడు ఇచ్చింది 90 బై మనకు వచ్చింది దాని యొక్క అటామిక్ మాస్ ఎంత, మనకి 18 కదా. సో 18 5 90. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత రావాలంటే 5 రావాలండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 94, 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్స్. చూడండి, మనకి 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్లో ఏముంటాయి, ఎందులో అయినా సరే మీకు ఎన్ని ఉంటాయండి, 6.022 × 10^23. అది మాలిక్యూల్స్ ఉంటాయి, ఆటమ్స్ ఉంటాయంటే వాడు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మనకి ఇక్కడ హైడ్రోజన్ ఇచ్చాడు, సపోజ్ నార్మల్గా అలా ఇచ్చాడు అనుకోండి, అవి మనకి ఆటమ్స్ కాబట్టి ఆటమ్స్ అని చెప్తాయి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ CO2 కదా. CO2 అంటే ఇది మనకి ఏంటి, ఇది మాలిక్యూల్ కదండి. ఇది మనకి
ఇది మనకి ఏంటంటే ఆటమ్ కాదు, CO2. కార్బన్ డైఆక్సైడ్ CO2 రిప్రజెంట్ చేస్తాం కాబట్టి అది మాలిక్యూల్. కాబట్టి మీకు కార్బన్ డైఆక్సైడ్లో ఎన్ని ఉంటాయంటే అక్కడ 6.022 × 10^23 మాలిక్యూల్స్ అని చెప్పాలి, ఆటమ్స్ అని చెప్పకూడదు. అది మీకు అక్కడ ఆటమ్ ఇస్తే ఆటమ్స్లో చెప్తాను. ఇక్కడ మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్ లైక్ అది మాలిక్యూల్ కాబట్టి అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయంటే 6.022 × 10^23 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఆప్షన్ సి. నెక్స్ట్, దేర్ ఆర్ డాష్ ఆటమ్స్ ఇన్ 16 grams ఆఫ్ ఆక్సిజన్. చూడండి, 16 grams ఆఫ్ ఆక్సిజన్లోని మీకు ఎన్ని ఆటమ్స్ ఉంటాయని అడుగుతున్నాడండి. ఎన్ని ఆటమ్స్ ఉంటాయి ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా. నేనేం చెప్పాను మీకు ఆల్రెడీ. ఇప్పుడు మనకు ఆటమ్స్ గురించి అడుగుతున్నా. ఆక్సిజన్ తీసుకోండి, ఇది నా దగ్గర ఒక సబ్స్టెన్స్. దీని యొక్క అటామిక్ మాస్ ఎంత, మనకి 16 యూనిట్స్ కదా, ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడ ఆటమ్ అన్నాడండి, కాంపౌండ్ ఏం కాదు, మనకి ఓన్లీ ఆటమ్ కాబట్టి వన్ ఆటమ్ మాస్ మనకి 16 యూనిట్స్. ఇది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను నేను మీకు ఆల్రెడీ. 16Gకి ఈక్వల్ అవుతుందని గ్రామ్ అటామిక్ మాస్ అని చెప్పాను కదా. ఈ 16Gనే మనం ఏమనుకుంటాం, అంటే ఇది ఓవరాల్గా అన్ని ఆటమ్స్ మాస్. సో 16G అనేది దేనికి ఈక్వల్, 6.022 × 10^23 కదా మనకి. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, దేర్ ఆర్ డాష్ ఆటమ్స్ ఇన్ 16 grams ఆఫ్ ఆక్సిజన్. ఎన్ని ఉంటాయండి 16 grams ఆఫ్ ఆక్సిజన్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే 6.022 × 10^23. ఎక్కడ ఉంటే ఆప్షన్ పెట్టేయండి. 6.022 × 10^23 అండి, మైనస్లు ఏమి ఉండవు. సో ఆప్షన్ సి. అర్థమైందండి, ఆప్షన్ సి. నెక్స్ట్, గివెన్ దట్ 1 mole ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్. చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 1 mole ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ వెయిట్ ఇచ్చాడు మనకి 16 grams అని. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఓజోన్ అడుగుతున్నాడండి. మనకి ఓజోన్ అంటే ఎంత, ఓజోన్ ఫార్ములా ఏంటంటే O3 అండి. ఓకేనా, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆల్రెడీ 1 mole ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ మనకి ఆల్రెడీ తెలుసు. ఒకదాని ఎంత మనకి 16 అని తెలుసు. O3 అంటే 3 కదమ్మా, 3 అంటే 3 × 16 మనకి ఎంత వస్తుంది, 48 వస్తుంది. ఇది ఈజీగా మనం చెప్పొచ్చు, 48 వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, మోల్ని మనకి ఎవరు చెప్పారంటే మోల్ అని, ఇది మీకు ఆల్రెడీ రిపీటెడ్ బిట్టే అండి, ఇది మనకి హాస్ట్రాల్. మోల్ అనేది హాస్ట్రాల్, ఇది రిపీటెడ్ బిట్టే అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఫర్ కెమిస్ట్. చూడండి మనకి ఈ కెమిస్ట్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్ కోసం ఏ యూనిట్ని తీసుకున్నారంటే మోల్ని తీసుకున్నారండి. ఈ యానోడ్ యానియన్ ఇవేం కాదమ్మా, మనకి మోల్ అనే దాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 99 చూడండి, 99 ఏమి ఇచ్చాడు, ద అటామిక్ మాస్ ఆఫ్ అల్యూమిన్ ఇచ్చాడండి 27 అని. అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ 54. మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వాడు ఇచ్చిన వెయిట్, వాడు ఇచ్చింది ఎంత మనకి ప్రెజెంట్ ఇన్ 54 grams ఆఫ్ అల్యూమినియం అడుగుతున్నాడు. సో వాడు ఇచ్చింది మనకి 54 grams, కానీ దాని యొక్క అటామిక్ మాస్ డినామినేటర్లో అటామిక్ మాస్ వేయాలి కదా. అటామిక్ మాస్ అంటే 24, 27తో క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది. ఎప్పుడైనా మీకు నెంబర్ ఆఫ్ మోల్స్ అడిగితే వాడు ఇచ్చిన వెయిట్ బై దాని యొక్క అటామిక్ మాస్ వేస్తారు, అంతేనండి. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, మేబీ లాస్ట్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ మోల్. చూడండి మోల్ గురించి కరెక్ట్ డెఫినేషన్ ఏది అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ ఈక్వల్ టు చూడండి ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్రామ్. ఇది కరెక్టే కదండి మనకి ఫస్ట్ ఆప్షన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, అంతే కదండి. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను మీకు మోల్ గురించి చెప్పేటప్పుడు. ఇది దేనికి ఈక్వల్ అంటే గ్రామ్ అటామిక్ అంటే టోటల్ సబ్స్టెన్స్ యొక్క గ్రామ్ అటామిక్ మాస్కి ఈక్వల్ అని చెప్పి నేను ఆల్రెడీ ఇది మీకు చెప్పాను క్లాస్లో కూడా. అండ్ ఇట్ కంటైన్స్ 6.022 × 10^20 ఆటమ్స్నా కాదు కదండి. ఇక్కడ మనకి 6.022 × 10^20 ఆటమ్స్ కాదు, అక్కడ 10^23 ఆటమ్స్ ఆఫ్ గివెన్ సబ్స్టెన్స్. సో బి అనేది రాంగ్. అండ్ సి ఏంటి, ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఇది కూడా మీకు చెప్పాను కదా, దేనికి ఈక్వల్ అంటే గ్రామ్ అటామిక్ మాస్కి ఈక్వల్నే, గ్రామ్ మాలిక్యులర్ మాస్ కూడా ఈక్వల్నే. సో ఏ కరెక్ట్, సి కరెక్ట్. అండ్ డి ఏంటంటే ఇట్ కంటైన్స్ 6.022 × 10^23 మాలిక్యూల్స్ ఆఫ్ గివెన్ సబ్స్టెన్స్, కరెక్టే కదండి ఇది కూడా. సో మనకి ఏమేం కరెక్ట్ అంటే ఏ, సి, డి. బి ఎందుకు రాంగ్ అంటే అక్కడ 10^20 ఆటమ్స్ అని ఇచ్చాడు, అదే 10^23 ఆటమ్స్ అని ఇస్తే ఏబిసిడి అన్నీ కరెక్ట్ అవుతాయండి. ఓకేనమ్మా. సో ఆప్షన్ ఏమైందంటే మనకి ఏసిడి. ఏసిడి ఎక్కడుందో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఏ. నెక్స్ట్ చూడండి, క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ దేని మాస్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడండి. 0.5 mole ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు మాస్. మనకు నార్మల్గా మనకు నైట్రోజన్కి ఎంత, 1 నైట్రోజన్ ఆటమ్ మాస్ మనకి 14. అలాంటి 2 నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఎంత అవుతుంది, 2 × 14 28. కానీ వాడు 0.5 moles అడుగుతున్నాడు కాబట్టి 28 × 0.5 అంతే కదండి. నార్మల్గా 1 నైట్రోజన్కి అయితే 14, 2 నైట్రోజన్స్ కాబట్టి 28, 0.5 moles అడుగుతున్నాడు కాబట్టి × 0.5. నెక్స్ట్ 1 or 2, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్. చూడండి ఎనీ సబ్స్టెన్స్లో మనకి 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ అంటే
1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ అంటే మనకు అక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే 6.022 ఇంటూ 10^23 ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి గుర్తుంచుకోవడమే అది మీరు ఇంకా. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ప్రెజెంట్ ఇన్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్. ఇది మీకు ఏమంటారండి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కానీ నెంబర్ ఆఫ్ మోల్స్ కానీ నెంబర్ ఆఫ్ అయాన్స్ కూడా తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అయాన్స్ కానీ 1 మోల్లో ఉంటే, ఇప్పుడు 1 మోల్ అని చెప్తున్నా, 1 మోల్లో ఓవరాల్గా మీకు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. 1 మోల్ అంటే 6.022 ఇంటూ 10^23, దాన్ని అవగాడ్రో నంబర్ అంట, దాన్ని సింపుల్గా 1 మోల్ అంటారు. 1 మోల్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, లేదంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉండొచ్చు, లేదంటే టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉండొచ్చు. ఓకేనండి. సో దాన్ని ఏమంటామంటే మనం అవగాడ్రో నెంబర్ అంటారు, సి. నెక్స్ట్ 104 ద నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ 90 grams ఆఫ్ వాటర్. ఇది మీకు మేబీ రిపీట్ అనుకుంటా అండి, రిపీటెడ్ బిట్నెస్. సో నేను మళ్ళీ మీకు చెప్పట్లేదు, ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇన్ 1 మోల్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ డాష్ ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్. చూడండి ఇక్కడ మీకు కొత్తగా ఏమొచ్చిందంటే ఎస్టిక్ యాసిడ్ ఫార్ములా ఏంటంటే CH3COOH అండి, CH3COOH. ఇక్కడ నా అర్థం కదా, ఇక్కడ చూడండి ఎస్టిక్ యాసిడ్ ఫార్ములా ఏంటంటే CH3COOHని ఎస్టిక్ యాసిడ్ అంటారండి. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు మనకి ఇన్ 1 మోల్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ డాష్ ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి? 1 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఆప్షన్ ఏ. సో ఫార్ములా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 69 grams ఆఫ్ సోడియం కంటెన్స్ 3 moles ఆఫ్ సోడియం. సో వాట్ ఈస్ ద అటామిక్ మాస్ ఆఫ్ సోడియం? చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, 3 moles ఆఫ్ అంటే మనకి ఇక్కడ 3 moles సోడియంది మనకి ఎన్ని గ్రామ్స్ అని ఇచ్చాడండి? 69 grams అని ఇచ్చాడు కదా, 69 grams ఇచ్చాడు. సో మనకి 1 మోల్కి కావాలంటే ఎంత అవుతుందమ్మా? అంటే 3 molesకి అయితే 69 ఇచ్చాడు, 3 molesకి అయితే 69. అదే 1 మోల్కి అయితే ఎంత అవుతుంది? 69/3 కదా, 69/3 అంటే ఎంత అవుతుంది? 23. 69/3 అంటే మనకి ఎంత అవుతుందంటే 23. వాడు మనకి అదే అడిగాడు. సో మనకి ఓన్లీ 100 అడిగాడండి. ఇక్కడ మనకి ఏంటంటే సోడియం మనకి 69 grams ఇచ్చాడు 3 molesకి. 3 molesకి 69 grams అయితే మనకి 1 మోల్కి ఎంత అని అక్కడ అర్థం. 1 మోల్కి ఎంత అవుతుంది? 69/3, 23 వస్తుంది. ఆన్సర్ 23. నెక్స్ట్ చూడండి హౌ మెనీ మోల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 64 grams ఆఫ్ హీలియం. హీలియంలో చూడండి ఇక్కడ మనకి చూడండి మనకి హీలియంలో మనకి ఏమంటున్నాడు, హౌ మెనీ మోల్స్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వాడు ఎంత ఇచ్చాడు ఇక్కడ? 64 grams ఆఫ్ హీలియంలో ఇచ్చాడు. అంటే మీకు నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే వాడు ఇచ్చిన వెయిట్ వేయాలి. వాడు ఇచ్చింది 64 బై దాని యొక్క మాస్ వేయాలి. దాని యొక్క మాస్ అంటే మాలిక్యులర్ మాస్ ఆర్ అటామిక్ మాస్ ఏదైనా తీసుకోవచ్చు. అక్కడ దాని యొక్క మాస్ ఎంత అంటే మనకి 4 అండి. 64/4 అంటే 16 వస్తుంది. సో ఆప్షన్ బి అవుతుంది. ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వాడు ఇచ్చిన వెయిట్ని న్యూమరేటర్ వేయాలి, డినామినేటర్లో ఆ టోటల్ ఆటమ్ లేదంటే టోటల్ మాలిక్యులర్ మాస్ వేస్తారు. నెక్స్ట్ 108 చూడండి 108 హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 63 grams. చూడండి ఇక్కడ 63 gramsలో అడుగుతున్నాడు. ఏమి ఇచ్చాడండి అక్కడ? నైట్రిక్ యాసిడ్ ఇచ్చాడు. సో ఇక్కడ మీకు నైట్రిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి అంటే గుర్తుంచుకోండి అమ్మ, HNO3. నైట్రిక్ యాసిడ్ HNO3. ఇది మనకు తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హౌ మెనీ మాలిక్యూల్స్ అని అడుగుతున్నాడు కదమ్మా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి మనకి? చూడండి మేబీ నేను 108 చెప్పాను అనుకుంటున్నా ఇప్పుడు. ఓకే నెక్స్ట్ 109 చూడండి. 109 చూడండి కాపర్ మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అంటున్నాడు. ఏదైనా మాలిక్యూల్ ఇవ్వనివ్వండి, అందులో ఎన్ని ఉంటాయంటే 6.022 ఇంటూ 10^23 ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు హౌ మెనీ ఇది మీకు హోంవర్క్ చేయండి అమ్మ, జస్ట్ నార్మల్ హోంవర్క్ అనుకోకండి చిన్నపిల్లల్లో. ఇక్కడ మీకు సల్ఫ్యూరిక్ యాసిడ్ జస్ట్ సెకండ్ అమ్మ. ఇక్కడ మీకు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటంటే H2SO4. ఇందులో మీకు ఎన్ని మోల్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఎప్పుడైనా మోల్స్ అని అడిగితే వాడు ఇచ్చిన వెయిట్ని న్యూమరేటర్ వేయండి, డినామినేటర్లో టోటల్ మాలిక్యులర్ మాస్ని వేయండి. ఓకేనా, ఇది మీరు క్యాలిక్యులేషన్ చేయండి వస్తుంది. నెక్స్ట్ 111 చూడండి. మీకు ఇది ఏంటంటే మీకు ఇందులో క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమవుతున్నానంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అని అడుగుతున్నాడు. కార్బన్ డైఆక్సైడ్లో మీకు ఇక్కడ ఒక సబ్స్టెన్స్లో మనకి ఎన్ని ఉంటాయో తెలుసు, వాడు ఆల్రెడీ ఇచ్చాడు. ఇప్పుడు సపోజ్ మీకు కార్బన్ డైఆక్సైడ్లో 3.0115 ఇంటూ 10^23 పార్టికల్స్ కనుక ఉంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అడుగుతున్నాడండి. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేస్తారంటే మీకు ఇక్కడ మీకు ఆల్రెడీ ఆటమ్స్ గురించి ఇచ్చాడు కదా. సో ఆటమ్స్ గురించి ఇచ్చినప్పుడు గివెన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ బై అవగాడ్రో నెంబర్ని యూజ్ చేయాలండి. మీకు ఆల్రెడీ నిన్న ఫార్ములా స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను. ఇగోండి ఇక్కడ కూడా మీకు ఇచ్చాడు కావాలంటే ఫార్ములా, ఇది మీరు గుర్తుంచుకోండి అమ్మా. మీకు నెంబర్ ఆఫ్ అక్కడ మీకు మాలిక్యూల్స్ కావాలంటే వాడు ఇచ్చిన గివెన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై అవగాడ్రో నెంబర్ అండి. వాడు ఇచ్చిన గివెన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే పార్టికల్స్ ఎన్ని ఇచ్చాడు? 3.0115 ఇంటూ 10^23 బై అవగాడ్రో నెంబర్ అంటే మీకు తెలుసు 6.023 అంటే సంథింగ్. ఓకేనా, అది మీరు క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి నెక్స్ట్ 112 చూడండి. హౌ మెనీ ఆటమ్స్ ఆఫ్ సల్ఫర్ ఆర్ ప్రెజెంటింగ్. చూడండి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, హౌ మెనీ ఆటమ్స్ ఆఫ్ సల్ఫర్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఎందులో ఇది మీకు రిపీటెడ్ బిట్ కదండి, ఇది మీకు రిపీటెడ్ బిట్నెస్. సో ఇది మళ్ళీ మీకు చెప్పట్లేదు.
0.6 మోల్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్లోని ఎన్ని సల్ఫర్ ఆటమ్స్ ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. సో మీరు ఇది చేయండి, ఆల్రెడీ రిపీటెడ్ ఇది. నెక్స్ట్ 113 హౌ మెనీ మోల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 50 grams ఆఫ్ 50 grams. చూడండి ఇది కూడా మీకు తెలిసిందే. అంటే ఇప్పుడు మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అని అడిగాడంటే అక్కడ మీకు వాడు ఇచ్చింది బై దాని యొక్క మాస్ అనమాట వేస్తారు. వాడు ఇచ్చింది 54, హీలియంకి ఎంత బై 4, 54/4 చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ దేర్ ఇన్ 0.5 మోల్. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు మీకు, KCl సంథింగ్ ఇచ్చాడు కదా. ఇక్కడ జస్ట్ సెకండ్ అమ్మ. సో ఇక్కడ చూడండి హౌ మెనీ మోల్స్, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి హౌ మెనీ మోల్స్ ఆర్ దేర్ ఇన్ 0.5 మోల్స్ ఆఫ్ KCl అని ఇచ్చాడు కదా. ఇందులో మీకు ఏంటి నార్మల్గా ఒక దానిలో ఎన్ని ఉంటాయి మనకి తెలుసు కదా, 6.023 × 10^23 కదా. అలాంటి 0.5 మోల్స్ కంటే డైరెక్ట్గా మీరు 0.5 × 6.023 × 10^23 వేసేయండి. నార్మల్గా 1 మోల్లో మనకి ఎన్ని ఉంటాయి, 6.023 × 10^23 కదా. వాటి 0.5 మోల్స్ కడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 0.5 చేయండి, మీకు క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుందండి ఆన్సర్. ఓకేనా. సో ఇంటూ 0.5 చేసేసాను, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ 10 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. చూడండి 10 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాస్ అడుగుతున్నాడు. చేయగలరు కదా మీరు ఇది. కార్బన్ ఎంతమ్మా మనకి నార్మల్గా కార్బన్ది ఒక దానిది అయితే మనకి 12 కదా. ఆక్సిజన్కి ఎంత, ఒక దానిది 16, 2 ఆక్సిజన్స్ కాబట్టి 2 × 16 32. ఇది ఎడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది 44. వాడు ఇది ఒక మోల్కి 10 మోల్స్కి అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 10 చేస్తారు. 44 × 10 అంటే 440 వస్తుంది. ఓకేనా. సో 44 × 10 440, ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెయిట్స్ ఈజ్ హైయెస్ట్. చూడండి ఏది హైయెస్ట్ అని అడుగుతున్నాను, మీరు అది ఈజీగా చెప్పొచ్చు. 10^23 మోల్స్ ఉన్నదే కదా హైయెస్ట్ అవుతుంది. 10^23 మోల్స్ ఉన్న హైడ్రోజన్ది హైయెస్ట్ ఉంటుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి. సో ఇది మీరు ట్రై చేయండి అమ్మా. ఇంకా మేబీ ఇంకా లాస్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే నేను చెప్తాను. 117 చూడండి ఒకసారి, లేదంటే చూడండి చెప్పేస్తాను, మళ్ళీ మీరు ట్రై చేస్తారో లేరో కానీ. సో ఇక్కడ ఏంటి అంటే ద నెంబర్ ఆఫ్ అవగాడ్రో నెంబర్ ఇచ్చేసారు మనకి 6.022 × 10^23 అని మనకు తెలుసు. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 0.1 మోల్ అని అడుగుతున్నాడు. సో నార్మల్గా మనకి 1 మోల్లో 6.02 × 10^23 తెలుసు. అదే 0.1 మోల్లో అంటే దానికి ఇంటూ 0.1 చేస్తారండి. నార్మల్గా ఒక మోల్లో మనకి 6.022 × 10^23 అని తెలుసు, కానీ వాడు 0.1 మోల్లో అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 0.1 చేస్తారండి. అది మీరు క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. సో క్యాలిక్యులేషన్స్ చేయాల్సిందే మీరు. నెక్స్ట్ 118 వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ 0.1 మోల్ ఆఫ్ CH4 అంటే మీథేన్ అండి. సో ఇందులో ఇది కూడా మీరు క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇది మీరు సింపుల్ వీటినే నార్మల్గా CH4కి ఎంతో చూడండి మీకు వస్తుంది. సో CH4 అంటే కార్బన్కి మీరు పాయింట్స్లో తీసుకో. కార్బన్కి ఎంత మీకు తెలుసు ఆల్రెడీ 12 అని తెలుసు కదా. కార్బన్కి 12 ప్లస్ హైడ్రోజన్కి ఒక్కదానికి 4 కదా. 4 హైడ్రోజన్స్ ఉంటే 4 కదా. సో 12 + 4 మీకు ఇక్కడ 16 వస్తుంది కదా. మీథేన్కి 0.1 మోల్స్ కంటే ఇంటూ 0.1 తీసుకుంటా. సో 16 × 0.1 అంటే మీకు ఎంత వస్తుందో మీకు తెలిసిపోతుంది. 1.6 grams వస్తుంది, ఆప్షన్ సి. ఓకేనండి. నెక్స్ట్ 119 చూడండి. ద అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ యొక్క అటామిక్ మాస్ 12 అని ఇచ్చాడు, అండ్ హీలియం యొక్క అటామిక్ మాస్ మనకి 4 అని ఇచ్చాడు. సో ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ 1 మోల్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. చూడండి కార్బన్ యొక్క అటామిక్ మాస్ ఇచ్చాడు, హీలియం యొక్క అటామిక్ మాస్ ఇచ్చాడు. అయితే మీకు 1 మోల్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ విషయంలో మీకు ఏది ట్రూ అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మీకు 1 మోల్ ఆఫ్ కార్బన్ విల్ హ్యావ్ 3 times మోర్ ఆటమ్స్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ హీలియం అంట, అంటే 3 times ఉండని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు, 1 మోల్ ఆఫ్ హీలియం విల్ హ్యావ్ 3 times మోర్ ఆటమ్స్ అంట. ఇక్కడ చూడండి 1 మోల్ ఆఫ్ కార్బన్ విల్ హ్యావ్ 1/3 ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్. చూడండి నెక్స్ట్ డి ఆప్షన్ ఏంటి, 1 మోల్ ఆఫ్ కార్బన్ విల్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ 1 మోల్ ఆఫ్ హీలియం. ఇది కరెక్ట్ కదండి మనకి, ఎందుకంటే 1 మోల్ కార్బన్లో ఎంత ఉంటాయో 1 మోల్ హీలియంలో అంతే ఉంటాయి. ఎందుకంటే మీకు 1 మోల్ అంటే ఎందులో తీసుకునే ఆటంలో తీసుకున్న 6.022 × 10^23 ఆటమ్స్ ఉంటాయి, లేదంటే 6.022 × 10^23 మాలిక్యూల్స్ ఉంటాయి. అంతేగాని ట్వైస్ కానీ ట్రిపుల్ కానీ 1/3 కానీ 1/4 కానీ ఇలా ఏముండదు. సో ఓకేనండి, అంటే మనకి ఈజీగా డి అని చెప్పొచ్చు, ఎందుకంటే ప్రతి దాంట్లో ఈక్వల్గా ఉంటుంది. 1 మోల్ హీలియంలో ఎంత ఉంటుందో 1 మోల్ కార్బన్లో కూడా అంతే ఉంటుంది. సో ఆప్షన్ డి అండి. దీనికి ఆప్షన్ ఏమవుతుందంటే మనకి డి అవుతుంది. నెక్స్ట్ 120 చూడండి. హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్. చూడండి 1 మోల్ ఆఫ్ వాటర్లో ఎన్ని ఉంటాయి మనకి 6.022 × 10^23 మాలిక్యూల్స్, ఆప్షన్ బి.
ఆప్షన్ ఏంటి అంటే బి అన్నమాట. నెక్స్ట్ ద అటామిక్ మాస్ ఆఫ్ సల్ఫర్ ఇచ్చాడు 32 యూనిట్స్ అని. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ 16 గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్? చూడండి 16 గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్లో జస్ట్ సెకండ్ అమ్మ 16 గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్లో అడుగుతున్నాను. మీకు తెలుసు కదా నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వాడు ఇచ్చింది ఎంత 16 అండ్ అటామిక్ మాస్ డినామినేటర్లో వేయాలి కదా. అటామిక్ మాస్ ఎంత 32. 16/32 అంటే 1/2. 1/2 అంటే 0.5 అంతే కదా. ఇది మీకు తెలిసిన బిట్సే అండి. సో ఫాస్ట్గా చెప్తున్నాను అందుకనే రిపీటెడ్ మోడల్స్ కాబట్టి. సో 16/32 అంటే 1/2 అంటే 0.5. నెక్స్ట్ వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ 16 గ్రామ్స్ ఆఫ్ హీలియం? ఇది ఇంకా మీరు చేయొచ్చు కదండి. 16 గ్రామ్స్ ఆఫ్ హీలియంలో మనకి ఎన్ని మోల్స్ ఉంటాయంటే ఫస్ట్ నార్మల్గా మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వాడు ఇచ్చిన వెయిట్ ఎంత 60 బై హీలియంకి ఎంత 4. 16/4 అంటే మనకి ఎన్ని మోల్స్ వస్తాయండి 15 మోల్స్ వస్తాయి. ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ 123 చూడండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెసెంట్ ఇన్ 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్? చూడండి నెంబర్ ఆఫ్ మోల్స్ అడుగుతున్నాడు మనకి గ్లూకోజ్లో అడుగుతున్నాడు. గ్లూకోజ్ ఫామ్లో ఏంటంటే C6H12O6 అండి గ్లూకోజ్ది. సో ఇందులో మీకు 540 గ్రామ్స్ అని ఇచ్చేసాడు. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వాడు ఇచ్చిన తాలూకా వెయిట్ బై టోటల్ మనకి మాలిక్యులర్ అయితే మాలిక్యులర్ మాస్, టోటల్ ఆటమ్ అయితే అటామిక్ మాస్ తీసుకుంటాం. సో ఇదంతా మాలిక్యుల్ దీని యొక్క మాస్ మనం తీసుకుంటాం. ఫస్ట్ దీని యొక్క మాస్ క్యాలిక్యులేట్ చేయాలి. న్యూమినేటర్లో మనకి ఏమొస్తుందంటే వాడు ఇచ్చిన వెయిట్ బై డినామినేటర్లో టోటల్ మాలిక్యులర్ మాస్. C6 అంటే కార్బన్కి ఎంత మనకు ఆల్రెడీ తెలుసు. కార్బన్కి ఎంత అండి? సో కార్బన్కి 12 కదమ్మా, కింద మనకి కార్బన్కి 12 కదా, 6 ఉన్నాయి కాబట్టి 6 × 12 చేస్తారు. 6 × 12 ఎంత 12 6 72 కదా, 72. ఒక హైడ్రోజన్కి 1 కాబట్టి 12 హైడ్రోజన్స్కి ఎంత 12 వస్తుంది. ప్లస్ ఆక్సిజన్ ఒక్కదానికి 16. 16 × 6 అంటే ఎంతండి 96ఏనా? సో దీన్ని మీరు ఎడిషన్ చేస్తే మీకు ఎంత వస్తుందండి 180 వస్తుంది. ఓకేనా. సో C6H12O6 గ్లూకోజ్ ఫార్ములా. సో డినామినేటర్ మనకి టోటల్ మాలిక్యులర్ మాస్ కావాలి కాబట్టి C6 అంటే కార్బన్ ఒక్కదానికి 12 కాబట్టి 6 × 12 72. ఒక హైడ్రోజన్కి 1 కాబట్టి 12 హైడ్రోజన్స్ కాబట్టి 12. ఆక్సిజన్ ఒక్కదానికి 16 కాబట్టి 16 × 6 అంటే మనకి 96. టోటల్ ఎడిషన్ చేస్తే డినామినేటర్లో 180 వస్తుంది. సో 180 3 is 540. సో ఆప్షన్ ఏమొస్తుందంటే మనకి 3 ఏ వస్తుంది ఆప్షన్. నెక్స్ట్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 50 గ్రామ్స్ ఆర్. చూడండి ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, చూడండి ఇక్కడ మీకు ఏమని అడుగుతున్నారంటే మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 52 గ్రామ్స్ ఆఫ్ హీలియం అండి. అక్కడ 52 గ్రామ్స్ మీకు తెలుసు కదా, వాడు ఇచ్చిన వెయిట్ బై హీలియంకి 4 వేసేస్తారు చేస్తారు. ఇంకా నెక్స్ట్ 125 చూడండి. అవగాడ్రో నెంబర్ మీన్స్ అవగాడ్రో నెంబర్ అంటే ఏంటి అక్కడ చూడండి. ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ కాదు కదా, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 1 గ్రామ్ ఆటమ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంతే కదండి. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అని ఇప్పుడు 1 గ్రామ్ ఆటంలో మీకు అవగాడ్రో నెంబర్ అంటే ఏం చెప్తుంది 6.022 × 10^23 అనేది ఏం చెప్తుంది మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ చెప్తుంది. ఎందులో మీకు 1 గ్రామ్ ఆటంలోని టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్తుంది. అవగాడ్రో అంటే మీకు బి అండి ఆప్షన్. దెన్ ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇది మనకి ఏం కావండి ఇవన్నీ మనకి. అండ్ 1 గ్రామ్ ఆఫ్ సోడియం ఇన్ ద నెంబర్ ఆఫ్ అసలు ప్రోటాన్స్కి దీనికి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఆప్షన్ బి. నెక్స్ట్ అవగాడ్రో ఇస్ రిప్రజెంటెడ్. అవగాడ్రో దేంతో రిప్రజెంట్ చేస్తారు NaR NO. ఇక్కడ ఏది ఉంటే దాన్ని బట్టి పెట్టుకుంటారు. సో ఇక్కడ NO ఉంది కాబట్టి బి పెట్టండి. నెక్స్ట్ చూడండి 127 128 ఓకే లాస్ట్ 2 బిట్స్ ఉన్నాయండి. చూడండి 127 మీరు ట్రై చేస్తారు అనుకుంటున్నా. 88 గ్రామ్స్ ఆఫ్ CO2 అందులో మనకి ఎన్ని ఉంటాయని అడుగుతుంది. చూడండి మనకి 88 గ్రామ్స్ ఇక్కడ ఏమడుగుతున్నాడు మనకి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే మీరు ఏం వేశారు ఇందాకట్లాగానే ఇచ్చిన వెయిట్ ఎంత 88 బై దానికి ఎంత వస్తుంది CO2కి టోటల్ మాలిక్యులర్ మాస్ C అంటే 12 కదా, ఒకటే ఉంది కాబట్టి 12. అండ్ ఆక్సిజన్కి 16 2 × 16 ఎంత మనకి 32 వేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 44 వస్తుంది. 44 2 88 కదా. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అవుతుందండి. నెక్స్ట్ ఏ ఆప్షన్. లాస్ట్ బిట్ అండి. హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ఇన్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్. చూడండి 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్లో ఎన్ని ఉంటాయి మేబీ చూడండి. లాస్ట్ బిట్ మీరు ట్రై చేయండి. నేను మీకు ఒకే ఒక క్వశ్చన్ ఇచ్చా, లాస్ట్ బిట్ ఒక్కటి ట్రై చేయండి. అండ్ టుమారో ఏంటంటే మీకు నెక్స్ట్ టాపిక్ బెజిలస్ హైపోథిసిస్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇంకొక 4 టాపిక్స్ ఉన్నాయి. దీంతో మీకు టోటల్ మ్యాటర్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలోకి వెళ్తా. సో ఇది నేను మీకు ఈరోజు రేపు నేను మీకు ప్రీవియస్ పేపర్ చేస్తాను. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటం లాస్ట్ టాపిక్ అండి 9th NCERTsలో అది అయిపోయినండి. మీకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటం మీద మీకు ప్రీవియస్ పేపర్స్ చేస్తాను. ఎందుకంటే ఇలా మీకు కంటెంట్ చెప్తే కొంతమంది చూస్తారు, ఆ కొంతమందికి ఇది యూజ్ అవుతుంది కదండి. గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో కంటెంట్ అయితే నేర్చుకోవడం ట్రై చేయండి. సో నెక్స్ట్ ఏంటి అంటే మీకు ప్రీవియస్ పేపర్స్ కెమిస్ట్రీ
స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అయిపోతే నెక్స్ట్ 10th క్లాస్ ఫిజిక్స్లో 10th క్లాస్ కెమిస్ట్రీలోకి వెళ్తా అండి. సో ఆల్ ఆఫ్ యూ ఒకసారి రివిజన్ చేస్తూ ఉండండి ప్రీవియస్ పేపర్స్ని. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.